శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషై మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదాచార్యుల వారి చేత స్థాపింపబడిన శ్రీ శృంగేరి పీఠం యొక్క అవిచ్ఛిన్న గురు పరంపరలో 36వ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన అమృతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కాకినాడ చాగంటి సత్సంగం వారు ఏర్పాటు చేసిన వినయాంజలి అన్న పేరుతో కూడుకున్న 3 రోజుల ధారావాహిక ప్రసంగ కార్యక్రమాల్లో ఇవాళ 3వ రోజు ప్రసంగ కార్యక్రమానికి చేరుకున్నాం. శంకరాచార్యుల వారు పీఠస్థాపన చేసినప్పుడు ప్రధానంగా ఆయన దృష్టిలో పెట్టుకున్న విషయాలలో ఒకటిగా మనకి ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు అర్థమయ్యేది ధర్మప్రచారం. ఈ ధర్మప్రచారం అనేది అట్లా సాగుతూనే ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు చెప్పారు అని అందరూ దాన్ని ఎప్పుడూ అనుష్ఠించడం సాధ్యం కాదు. దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంచారం చేస్తూ ఎప్పుడూ ధర్మం విషయంలో అయోమయం లేకుండా తాము బాగా తెలిసిన్నవారై ఆ ధర్మాన్ని ప్రచారం చేసేవారు ఎందుకు ధర్మం పట్టుకోవాలో లోకానికి చెప్పగలిగిన వారు ఉన్నప్పుడు అందరూ కూడా ధర్మాన్ని అనుష్ఠిస్తారు. అట్లా ధర్మానుష్ఠానం చేస్తే దాని చేత అందరూ శాంతియుతంగా ఉంటారు, ఎవరికీ ఇబ్బంది కలగదు. అటువంటి ధర్మ ప్రచారం చెయ్యడం అన్నది పీఠానికి అత్యంత ప్రధానమైన విషయం. అయితే ఈ ధర్మ ప్రచారం చెయ్యడం అన్న మాట నేను చెప్పినంత తేలికగా ఉండదు. పీఠాధిపతుల విషయంలో ఇది చాలా సంక్లిష్టతతో కూడుకున్నదై ఉంటుంది. ఎందుకనంటే వారికి పీఠాధిపతి అయినటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధన, పీఠానికి ఆరాధ్య దైవమైనటువంటి శారదా పరమేశ్వరి సహిత చంద్రమౌళీశ్వర ఆరాధన విహితమైన విషయం. ఏ కారణము చేత కూడా వారు దానిని ఆపడానికి వీల్లేదు. అది ఎంత నియమంగా ఉంటుంది అంటే, ఏ కారణం చేతనైనా చేతిలో కలశ పట్టుకుని నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు మంచుగడ్డ కింద ఘనీభవించేటంతటి వాతావరణంలో కూడా వారు ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన అభిషేకాది కార్యక్రమములను మాత్రం నిర్వర్తించవలసిందే. ఏ కారణానికి ఆపడానికి వీల్లేదు. 104 జ్వరంతో ఒళ్ళు ఊగిపోతున్నా కూడా శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు నృసింహభారతీ స్వామివారి శిష్యులు చంద్రశేఖర భారతీ సచిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారి శిష్యులు చంద్రశేఖర భారతీ స్వామివారు
చంద్రమౌళీశ్వరారాధన మాత్రం విడిచిపెట్టేవారు కాదు. అసలు ఈ సన్యాసాశ్రమం పీఠాధిపత్యం తీసుకున్న ప్రధాన కారణాల్లో ఒకటి, సిద్ధింపచేయవలసిన ప్రయోజనాలలో ఒకటి చంద్రమౌళీశ్వరారాధనే అంటుండేవారు. అందుకని ఆ వేళ పట్టున చంద్రమౌళీశ్వరారాధన జరగాలి అంటే దానికి చాలా ప్రణాళికా రచన ఉండాలి. ఎంతసేపు ప్రయాణం చేస్తే మళ్ళీ చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడానికి వీలుగా అవతల ప్రాంతాన్ని చేరుకోగలుగుతారు, ఎంతసేపు ప్రయాణం చేయవలసి ఉంటుంది అని. పైగా ఒక పీఠాధిపతికి ఒక ఊరు వెళ్ళిన తరువాత సర్వసాధారణంగా ఉదయం వేళలో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల దర్శనం, అక్కడ ఉన్న సాంస్కృతిక సంస్థలు, భక్త మండలులు ఇట్లాంటి వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళడం మొదలైన ఉంటాయి. సాయంకాలం చంద్రమౌళీశ్వర ఆరాధన ఉంటుంది. ఇక వాళ్ళు ప్రయాణం చేయగలిగిన సమయం ఏది ఉంటుంది అంటే కేవలంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 2 గంటలే ప్రయాణం చేయగలరు. ఈ 2 గంటలు ప్రయాణం చేసే లోపల మళ్ళీ చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి వీలైన ప్రదేశం చేరిపోవాలి. అది ఒకవేళ నిర్జన ప్రదేశం అయినా కూడా చంద్రమౌళీశ్వరారాధన జరగడానికి ఏర్పాట్లు చేసేసుకోవాలి. అట్లాంటి అవకాశం తీసుకుని ప్రయాణం చెయ్యాలి తప్ప ఏ కారణం చేత కూడా చంద్రమౌళీశ్వరారాధన విడిచిపెట్టడానికి అవకాశం ఉండదు. స్వీయ అనుష్ఠానం విడిచిపెట్టడానికి అవకాశం ఉండదు. తన పవిత్రతని నిలబెట్టుకోవడానికి ఎన్నో మాటలు స్నానం చేయవలసి ఉంటుంది. శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులలో ఒకరు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు. వారు అట్లా ఒక అమృతకుండంలో అనేక పర్యాయాలు స్నానం చేసిన కారణం చేతనే వారికి శైత్య దోషం వచ్చి ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడి ఒకరోజు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు దగ్గుతూనే ఉన్నారు. వారికి తెలుసు బ్రాహ్మీభూతుడని అయిపోతానని. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఉత్తరాధికారిగా నిర్ణయం చేసేసి శరీరత్యాగం చేశారు. ఒక్కొక్కసారి అంత తీవ్రమైన పరిస్థితులలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ స్వామి వారితో కలిసి ఉత్తర భారతంలో ఒకప్పుడు పర్యటిస్తే విశేషమైనటువంటి చలిగాలి. ఎంత చలిగాలంటే పరిచారకులు కూడా దూరిపోయి కంబళ్ళు కప్పేసుకుని పడుకోవలసి వచ్చింది. అటువంటి స్థితిలో కూడా పీఠాధిపతి మాత్రం తన విద్యుక్త కర్తవ్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. అంటే అది ఎంత క్లిష్టమైన విషయమో బడలిపోయాను అన్న మాట అనడానికి ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు వెళ్ళినప్పుడు కుంభాభిషేకాదులు నిర్వహించవలసి వస్తుంది. ఎక్కడో దేవాలయ శిఖరం వరకు కొయ్య మెట్లు కడతారు. ఆ మెట్లు సమానంగా ఉండవు. దాని మీద ఎక్కడం చాలా కష్టం. ఒక చేతిలో కమండలం ఉంటుంది, సత్యదండ ఉంటుంది, కాషాయం కట్టుకుని ఉంటారు. అదేమీ అంత అనుకూలంగా నడవడానికి వీలుగా ఉంటుందని చెప్పడానికి అవకాశం తక్కువ. అయినా వైదిక ధర్మ పరిపాలన కొరకు ఆ కుంభాభిషేకాది కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తే అట్లాగే అన్ని మెట్లు పైకెక్కి కుంభాభిషేకం చేసి కిందకి దిగి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ పరిశీలించి ఎవరికి ఏ అనుమానాలున్నా తీర్చి తదనంతరం స్వీయ కర్మానుష్ఠానం చేసుకొని మళ్ళీ బయలుదేరి అవతల చేరవలసిన ప్రాంతానికి చేరుకుని చంద్రమౌళీశ్వరారాధన చేసి ఆరాధన అయిపోయిన తర్వాత అనుగ్రహ భాషణం చేసి, అంటే ఇంకా రాత్రి ఎప్పటికసలు విశ్రాంతి? మళ్ళీ తెల్లవారుజామున 3:30, 4 అయ్యేటప్పటికి మళ్ళీ లేచిపోయి విద్యుక్త కర్తవ్యాన్ని మొదలుపెట్టేయాలి. ఒక 10 రోజులు తిరిగేటప్పటికీ శరీరం అసలు ఎట్లా అయిపోతుంది? అది ఏదో కేవలం ధర్మప్రచారం కోసం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడమే చాలా క్లేశంతో కూడుకున్నది. ప్రయాణం అనేది అంత తేలికైన విషయం కాదు, చాలా కష్టమైన విషయం ప్రయాణం అన్నది. అందున ఒక పీఠాధిపతి ప్రయాణం అంటే ఎంత క్లేశంతో కూడుకుని ఉంటుందో. ఎక్కడ ఎవరు చూసినా వారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఒకసారి వాహనంలోంచి దిగమంటారు, అందరూ నమస్కారాలు చేస్తారు. వైద్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ రోగులే. ఎవరు మాత్రం వైద్యుడితో సంతోషమైన కబుర్లు చెప్తాడు? అట్లాగే
అటువంటి మహనీయుల్ని చూసినప్పుడు ఎవరికైనా ముందు తమకున్న సందేహాలు తీర్చుకోవాలని, తమకున్న కష్టాలు చెప్పుకోవాలని ఉంటుంది. ఎంత తపశ్శక్తి ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత అందంగా మాట్లాడగలగాలి. నిజంగా అది చిన్న విషయం కాదు. ఊహ చేస్తే 3 రోజులు ఆ పదవిలో కూర్చోవడానికి కాళ్ళు వణికిపోతాయి. అంత క్లిష్టమైనటువంటి పదవి. అంత క్లిష్టమైన పదవిలో ఉండి ధర్మప్రచారం చేయడం అంటే ఎంతో కష్టం. పోనీ ఓ పుస్తకం చదువుకోవడానికి ఖాళీ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ పరిస్థితులను బట్టి, ఎక్కడ ఏది మాట్లాడితే జనులకు ఉపయుక్తమవుతుందో, ఏది మాట్లాడితే అందరికీ కూడా ధర్మానుష్ఠానానికి అన్వయమవుతుందో అటువంటి విషయాన్ని మాట్లాడాలి. తాను చాలా గొప్ప విద్వాంసుడు కావచ్చు, తన విద్వత్తుని ప్రదర్శించడం కోసం మాట్లాడితే అసలు సభలో ఉన్న ఎంతమందికి అర్థమవుతుంది? సామాన్యమైన వ్యక్తి దగ్గర నుంచి మహావిద్వాంసుల వరకు సభలోకి వస్తారు. కానీ పీఠాధిపతి మాట్లాడినప్పుడు మాత్రం అందరినీ మెప్పించగలగాలి. ప్రత్యేకించి జనుల యందు ధర్మానుష్ఠానమునందు తీవ్రమైన ఇచ్ఛ కలిగేటట్టుగా మాట్లాడడంలో సఫలీకృతుడు కావాలి. అది తేలికైన విషయం అస్సలు కాదు. ఇంత నలుగుడు మధ్య వెళ్ళి వేదిక మీద కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు వినడానికి అంతమంది కూడా ఇప్పుడే హాయిగా ఆయన స్నానం చేసి వచ్చి కూర్చున్న వ్యక్తి ఎలా ఉంటారో అట్లా చూస్తారు ఆయన్ని. ఆయన వెనక ఎంత నలుగుడు పడి వచ్చారన్నది ఎవరికి కావాలి? అప్పుడు ఆయన మాట్లాడే మాటలలో ఉత్సాహం తగ్గకూడదు. ముఖం అంత సంతృప్తితో ఉండాలి. ఆ మాట్లాడే మాటలు తిన్నగా చెవులలోంచి గుండెలలోకి చేరిపోవాలి. చేరిపోయి జ్ఞాపకం ఉండిపోవాలి. చెప్తున్న విషయాన్ని అంత స్పష్టంగా ఎంచుకోవాలి. ఒక విషయాన్ని మొదలుపెట్టి అక్కర్లేని విషయాలు వేటిల్లోకో వెళ్ళిపోయి అసలు ఏది మొదలెట్టారో అది వదిలిపెట్టేసి అనవసరపు ప్రసంగం అంతా చేసి చిట్ట చివరికి వచ్చేటప్పటికి తను చెప్పింది ఏమిటో తనకి స్పష్టత లేక విన్నవాళ్ళకి ఏం విన్నారంటే వాళ్ళకి ఏమీ అర్థం కాని స్థితి అనుకోండి. అప్పుడు దానివల్ల ఏ ధర్మ ప్రచారం జరుగుతుంది? ధర్మప్రచారం చేయడం అంటే ఒక విషయాన్ని తీసుకుని మాట్లాడడం మొదలు పెడితే ఎన్నిటితో మాట్లాడినా, ఎన్ని ఉదాహరణలు చూపించినా, ఎన్ని శాస్త్ర విషయములను ప్రతిపాదన చేసినా, ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని వేదమంత్రములు చెప్పినా తాను చెప్తున్న విషయాన్ని సమర్థించడానికి వాడాలి. తద్వారా అవతల వాళ్ళ యొక్క హృదయంలో అది బలీయంగా నాటుకోవాలి. నాటుకుని అధర్మాన్ని మనం వదిలిపెడదాం, మనం ధర్మాచరణం చేద్దామనేటటువంటి ప్రబలమైన ఉత్సుకత కలగాలి. తద్వారా దేశంలో శాంతి నెలకొనేటట్టు చెయ్యాలి. అట్లా మాట్లాడాలి అంటే అది చిన్న విషయం కాదు. సహజంగా తాను ఎంత గొప్ప విద్వాంసుడైనా మాట్లాడేటప్పుడు భాష బహుసరళంగా ఉండాలి. సరళమైన భాష మాట్లాడలేదనుకోండి, దాని వలన ప్రయోజనం ఏమిటి? ఒక వ్యక్తి విద్వాంసుడు కావడం చాలా చాలా గొప్ప విషయం. అందులో ఇంక ఏ విధమైన చర్చ లేదు. కానీ 10 మందిని ఉద్ధరించడానికి పనికొచ్చేది ఆయన ఎంత బాగా చెప్పగలరు అన్నది. అవతల వారికి అందేటట్టు చెప్పగలరా అన్నది ప్రధానం. అవతల వారికి అందేటట్టు చెప్పలేకపోయినప్పుడు తాను చదువుకున్నది తన వరకే పరిమితం అవుతుంది. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎంత గొప్ప విద్వాంసుడైనా అంత సరళమైన భాషలో ఏ భాష అయినా మాట్లాడవలసి ఉంటుంది. తమిళంలో మాట్లాడవలసి ఉంటుంది, కన్నడంలో మాట్లాడవలసి ఉంటుంది, హిందీలో మాట్లాడవలసి ఉంటుంది, సంస్కృతంలో మాట్లాడవలసి ఉంటుంది, తెలుగులో మాట్లాడవలసి ఉంటుంది. ఏ భాష మాట్లాడినా అంత నిర్దుష్టంగా, అంత అందంగా వారు ఈ భాషలోనే పుట్టి పెరిగారు, ఇప్పుడు ఇదే మాట్లాడతారన్నట్టు ఉండాలి. ఇన్ని విషయాలు తృప్తి పరుస్తూ మాట్లాడడం అంటే అది చిన్న విషయం కాదు. అంత గొప్పగా ధర్మప్రచారం చేయడంలో ఇప్పటికి ఆయన ఎన్ని ఊర్లు తిరిగారో, ఎంత పర్యటనలు చేశారో, ఎన్ని విజయయాత్రలు చేశారో, భారతదేశం యావత్తు చెరగులా పర్యటించారు. ఆయన చేసిన అనుగ్రహ భాషణాలు కొన్ని వేలు. వీటితో సరిపోతుందా? బయట 100 మంది నిలబడి ఉంటారు. ఓసారి స్వామివారిని కలవాలి, ఈ విషయం కనుక్కోవాలి, మళ్ళీ వారు వెళ్ళిపోతే మాకు చెప్పేవారు ఎవరు?
ఆ వచ్చినవాడు అక్కర్లేని ప్రశ్న అయినా వేయచ్చు, అవసరమైన ప్రశ్న అయినా వేయచ్చు. కానీ ఓర్పుతో ఆ ప్రశ్నకి తగిన జవాబు చెప్పగలగాలి. అది కూడా చరిత్రలో చాలా గొప్పగా నిలబడిపోవాలి. అలా మాట్లాడడం అంటే అది వాగ్దేవి ఆ శారద యొక్క అనుగ్రహం లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? అది చిన్న విషయమా? అలా జీవితాంతం సమాజోద్ధరణ కొరకే బ్రతకాలి అంటే అందులో ఎంత త్యాగం ఉంది, ఎంత అమృతత్వం ఉంది. అది చిన్న విషయమా? అటువంటి పీఠాధిపత్యంలో ఉండి అంత చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ, అంత శారదాదేవి యొక్క ఆరాధన చేస్తూ, శృంగేరి పీఠంలో ఉన్నటువంటి అనేక అధిష్టానాలు, అనేక మంది పూర్వగురువులు, వాళ్ళందరికీ సంబంధించి జరగవలసిన విషయాలన్నీ జరిగేటట్టు, మధ్యలో వచ్చే శంకర జయంతి మొదలైన కార్యక్రమాలు యథాతథంగా అవి జరిగేటట్టు, తాను ఎక్కడ ఉన్నా అవి కూడా నిర్వహింపబడడానికి కావలసిన సమయాన్ని, సందర్భాన్ని చూసుకుంటూ, ఇవి కాకుండా మధ్య మధ్యలో మళ్ళీ అనేక ఊర్లలో జరిగే కుంభాభిషేకాలు, కళ్యాణాలు, ఉత్సవాలు, అటువంటి వాటికి మళ్ళీ ప్రత్యేకం వెళ్ళి అక్కడ ప్రవచనాలు చేస్తూ, అనేక మందికి సూచనలు, సలహాలు చేస్తూ, దేశంలో ధర్మం నిలబడడానికి కావలసిన పెద్ద పెద్ద కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ, అవసరమైతే విద్వాంసుల్ని, పండిత సహాయాన్ని పీఠం పనుపన పంపిస్తూ, ఇన్ని చెయ్యడం అంటే ఎంత కష్టం ఆ పీఠాధిపత్యం, ఎంత కష్టం ఆ ధర్మ ప్రచారం. అటువంటి ధర్మ ప్రచారంలో ఆయన ఎంత సూటిగా, ఎంత అందంగా, ఎంత బాగా మాట్లాడతారు. ఆయన ఒక్కసారి కంఠం విప్పి మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, సభలో ఇంకా ఎవ్వరూ మాట్లాడరు. అందరూ అట్లాగే ఉండిపోయి ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి వాగామృతాన్ని చెవులతో జుర్రుకుంటారు. అంత నిశ్శబ్దమైపోతుంది సభ. అంత అందంగా మాట్లాడతారు. ఎక్కడా కూడా ఏ విషయాన్ని అప్పుడు ప్రతిపాదించి మాట్లాడడం మొదలెట్టారో దాన్నే వివరణ చేస్తారు. దాన్నే వివరణ చేస్తూ ఎన్నిటిని ప్రతిపాదించినా దాని గురించే మాట్లాడి పూర్తి చేస్తారు. అట్లా మాట్లాడడం చాలా గొప్ప విషయం. నేను ఆయన మాట్లాడినటువంటి కొన్ని వేల అనుగ్రహ భాషణాల్లోంచి ఆయన ఎంత బాగా మాట్లాడతారు అన్నది ఆయనకి కితాబునివ్వడానికి కాదు, ఆయనకి కితాబునివ్వడానికి నేనెంతటి వాణ్ణి? సూర్యుడిని దివిటీ పట్టి చూపించనా? అందుకు కాదు. ఆయన చెప్పినవి ఎంత ఉపయుక్తంగా ఉంటాయి. దేశకాలాదులతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇవాల్టికి అవసరమే, ఎప్పటికీ అవసరమే అన్నట్లుగా ఎలా మాట్లాడారు అన్నది చూపించడానికి మీకు ఒక్క 2-3 ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఆయన ఎక్కడెక్కడో చేసిన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. అవి కాకుండా ఆయన విజయయాత్రలకు వచ్చినప్పుడు మన కాకినాడ సమీప ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు కొన్నింటిని నేను ఎంచుకుని వాటి గురించి ఆయన చెప్పిన విషయాలు ఎంత గొప్పవి, ఇంతకుముందు నేను చెప్పిన కోణంలో అవి ఎందుకు నిత్యం మనం చదువుకోవలసిన విషయాలు అన్న దాని గురించి స్పృశించే ప్రయత్నం చేస్తాను. వారు రామచంద్రపురంలో డిసెంబర్ 8, 1892 సంవత్సరంలో ఒక అనుగ్రహ భాషణం చేశారు. రామచంద్రపురం అంటే మనకి చాలా దగ్గర ప్రాంతం. 1892లో చేశారు. అంటే దాదాపు ఆయన ఈ ప్రసంగాలు చేసి 92 తర్వాత 2002 వచ్చింది, 2012 వచ్చింది, 2022 వచ్చింది, 23 వచ్చింది. అంటే 3 దశాబ్దాల క్రితం చేసిన ప్రసంగం. 3 దశాబ్దాల క్రితం ఆయన చేసిన ప్రసంగం ఈ రోజుకి, ఏ రోజుకి కూడా జనులకందరికీ కూడా ఎంత ఉపయుక్త విషయంగా, ఆ రోజుకి పనికొచ్చేదిగా ఎట్లా ఉంటుంది అన్నదానికి ఆ ప్రసంగాన్ని నేను మీతో ఉదాహరిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ఇది నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ఆయన వాడిన భాషనే యథాతథంగా నేను వాడాలి అంటే ఆయన ప్రసంగ పాఠాన్ని ఒకసారి చదివేయాలి మీ దగ్గరే. కానీ నాకు అలా ఇష్టం లేదు. అంతకన్నా వారు చెప్పిన విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నించడంలో ఆయన వాడిన భాషే నేను వాడడం సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు, కాదు కూడా.
ఆయన రోజున రామచంద్రపురంలో మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రతిపాదించాడు. మనందరికీ కూడా వేదం ప్రమాణం. మన ధర్మాన్ని సనాతన ధర్మము అని పిలుస్తారు. ఎవరికైనా ఒక ప్రమాణం ఉంటుంది. ప్రమాణము అంటే అది ఎట్లా చెప్పిందో అట్లా బ్రతుకుతారు. వేదం ప్రధానంగా మనకు చెప్పిన విషయాలు ఏమిటి? రెండిటిని బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి సత్యం వద, రెండు ధర్మం చర. ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. వేదములో చెప్పబడిన ఈ రెండు విషయాల్ని విస్తరించి చూపించడానికి గొప్ప వాంగ్మయం వచ్చింది. రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇతర గ్రంథాలు కానివ్వండి, దేని కొరకు వచ్చాయంటే వేదము చేత చెప్పబడిన ఈ రెండు విషయములను విస్తరించి బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి వచ్చాయి. అందులో మొదటిది సత్యం వద. ఈ సత్యం వద అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఒక్క నరుడికే అన్వయం అవుతుంది. జంతువునాం నరజన్మ దుర్లభం. మిగిలిన అన్ని ప్రాణులున్నాయి, 84 లక్షల జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు. స్వరపేటిక లేదు కాబట్టే అవి మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడే అవకాశమే లేని ప్రాణి సత్యం మాట్లాడడం అన్నది ఎలా అన్వయం అవుతుంది? అసలు మాట్లాడడం అంటూ ఉంటే సత్యం మాట్లాడడం. రెండు, సత్యము మాట్లాడడము అంటే బుద్ధి చేత ముందు సత్యాన్ని మాట్లాడాలన్న విషయాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉండాలి. ఆ బుద్ధి ఉన్నది ఎవరికి? మనుష్య ప్రాణికి. అప్పుడు మనలాంటి ప్రాణి సృష్టిలో లేదు. అపూర్వమైనటువంటి ప్రాణులం మనం. కాబట్టి ఈ సత్యం వద అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? మనకే అన్వయం అవుతుంది. వేదం చెప్పిన వాటిలో మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇదే. సత్యం వద, సత్యమును మాట్లాడండి అని చెప్పినప్పుడు నియమము అంటారు. నియమము అంటే నేను ఇట్లాగే ఉంటాను అని తనకు తాను ప్రతిజ్ఞ చేసుకోవడం. ఆయన ఈ నియమాన్ని పాటిస్తారండి అంటే అది తపస్సు అని గుర్తు. ఆ నియమం ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరు. అటువంటి నియమపాలనము సత్యమును మాట్లాడుట యందు అన్వయమగుచున్నది. అందుకని ఆయన నిత్య తపస్వి కాగలడు. ఏ నియమం పాటించాలి మనిషి మాట్లాడేటప్పుడు? సత్యం బ్రూయాత్, ఎప్పుడూ సత్యమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం చెప్పమన్నారు కదా అని అవతల వారి మనసు బాధపడేటట్టుగా కఠినంగా ఎప్పుడూ మాట్లాడకు. ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యం చెప్పడానికి ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చిందని అవతల ఆయన ఏదో దీక్ష తీసుకుని హోమం చేసి పూర్ణాహుతి చేస్తుంటే దుర్వార్త ఏదో తెలిస్తే ఇన్నాళ్ళకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందని అప్పుడు వెళ్ళి గబగబా చెప్పీకు. నబ్రూయాత్ సత్యమప్రియం, అది సత్యమే అయి ఉండొచ్చు, కానీ కొద్దిగా ఓర్పు పట్టు. నీకు సత్యం తెలిసింది కదా అని అవతల వాళ్ళకి అప్రియమైన విషయాన్ని వెంటనే చెప్పే ప్రయత్నం చేయకు. అట్లాగని ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వాళ్ళకి సంతోషంగా ఉంటుందని అబద్ధాలు చెప్పకు. ఇవి నియమాలు. వాక్కుకి ఉండవలసిన నియమములేవి అన్నది వేదం చెప్పింది. నేను ఈ నియమాలు పాటిస్తాను అని అనుకున్నవాడెవరో వాడు తపస్సు చేస్తున్నాడు. ఎందుకనంటే తపస్సు ఏం చేస్తుంది? మనిషికి విశేషమైన తేజస్సుని కల్పిస్తుంది. తపస్సు భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది. అసలు ఈ సృష్టి మొదట్లో భగవంతుడు పలికిన మాట తపించండి అని. తపస్సు అంత గొప్పది. తపస్సు అంటే అన్నీ విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు. నేను మీకు ముందే చెప్పేవి నా మాటలు కాదు, భారతీ తీర్థ మహాస్వామి వారి మాటలు నేను చెప్తున్నాను. ఇవి కూడా ఆయన మాటలే. తపస్సు అంటే అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు. భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట చెప్తాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యాసనంచైవ వాంగ్మయం తపముచ్యతే. వాక్కునకు కొన్ని నియమములు ఎవరు పరిపాలించడం అలవాటు చేసుకున్నాడో, నేను ఇట్లాగే ఉంటాను అని తనకు తానుగా
ఒక నియమాన్ని పెట్టుకుని పరిపాలన చేయడం మాట విషయంలో అలవాటైతే ఆయన తపస్సే చేయుచున్నాడు. వా మాట మాట్లాడేటప్పుడు అది అనుద్వేగకరం వాక్యం, అవతల వారిలో ఉద్వేగమును కల్పించకూడదు. ఏ కారణం చేత కూడా ప్రశాంతంగా ఉన్నవాడు ఉద్వేగం పొందేటట్టుగా మాట్లాడకూడదు. ఉద్వేగంతో ఉన్నవాడు ప్రశాంతతని పొందేటట్టుగా ఉండాలి మాట. సత్యం ప్రియహితంచయత్, మాట్లాడే మాట సత్యమై ఉండాలి, ప్రియముగా ఉండాలి, అవతల వారికి హితము చేసేదై ఉండాలి. ఎందుకంటే వాక్కు అగ్నిహోత్రం. అగ్నిహోత్రం ఎలా కాల్చేస్తుందో వాక్కు కూడా అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. కాబట్టి హితకరమైనటువంటి వాక్కులు మాత్రమే మాట్లాడాలి. సత్యం, దానితో పాటుగా ప్రియహితంచయత్, అట్లా స్వాధ్యాయాభ్యాసనం చేయవ. సరే, ఇది వేరు విషయం అనుకోండి. వేదాధ్యయనం చేయడం, భగవత్ సంకీర్తన చేయడం, ఇటువంటివి చేసేవాళ్ళు ఎవరున్నారో అది వాంగ్మయం తప ఉచ్యతే, అది వాక్ సంబంధమైన తపస్సు. అంటే ఒక వ్యక్తి తపస్సులో ఉన్నాడు అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ముక్కు మూసుకొని కూర్చున్నాడా అన్నదాన్ని బట్టి కాదు. ఆయన తనకు తానుగా కొన్ని నియమములను పెట్టుకొని నేను ఈ నియమములకు కట్టుబడి మాట్లాడతాను, నా మాట ఈ నియమం దాటది ఇంకా అని విధించుకోగలిగితే ఆయన మాటలన్నీ తపస్సే. దానికి భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఉదాహరించారు. ఆపస్తంభుల వారు నియమేషు తపశ్శబ్ద అన్నారు. ఒక వ్యక్తి నియమాన్ని పెట్టుకొని ఆ నియమానికి తనకు తానే కట్టుబడడం. సముద్రం ఎంత శక్తివంతమైన చెలీలి కట్ట తాను దాటనట్టు, నేను ఇక్కడ వరకే వెడతాను తప్ప దాటి ఊరి మీదకి వెళ్ళను అని సముద్రం నియమం ఎలా పెట్టుకుందో అట్లా తనకు తాను నియమం పెట్టుకొని నేను వేదము చేత చెప్పబడిన రీతిలోనే ఇకపైన మాట్లాడతాను అని తను పెట్టుకున్న నియమాన్ని తాను ఉల్లంఘనం చేయకుండా మాట్లాడగలిగిన వాడెవరున్నాడో ఆయన వాక్ సంబంధమైన తపస్సు చేయుచున్నాడు. కాబట్టి మనం వేదం చెప్పినటువంటి దాంట్లో మొదటి భాగమైన సత్యం వద, ఇది అందరూ అనుష్ఠించవలసినటువంటి విషయం, అందరూ తెలుసుకోవలసిన విషయం. ఇట్లా బ్రతకగలిగితే అంతకన్నా శాంతికారకం, అంతకన్నా మనిషి నమ్మడానికి ఏ అనుమానం లేని స్థితి. తద్వారా అందరి మనసులు ఎంత ప్రశాంతంగా ఉంటాయి, ఎంత సంతోషంగా ఉంటాయి అన్నదానికి వేరు కారణం ఉండదు. ఎవరు మాట్లాడినా అట్లా మాట్లాడగలిగితే దేశమంతా శాంతి సౌభాగ్యాలతో ఎంతో ఆనందంగా ఉంటుంది. మాట్లాడే మాట హితకరమైనప్పుడు అవతల వారి వృద్ధికి కారణమవుతుంది. హితకరము కాని మాట నేను మాట్లాడను, నాకు అది తెలియకపోతే ఊరుకుంటానంతే, నాకు తెలియదండి దాని గురించి అంటాను. ఇది ఎంత గొప్ప విషయం. ఆయన ఇది ప్రతిపాదించింది 1992 సంవత్సరంలో. దీనికి కాలదోషం ఉందా? ఇది వీరికే అన్వయం అని మనం చెప్పగలమా? పిల్లలందరూ కూడా ఈ ప్రసంగ పాఠాన్ని యథాతథంగా విని ప్రతిరోజు స్వామివారు చెప్పినటువంటి విషయాన్ని ప్రతి తల్లి తండ్రి ఇంకా విస్తరించి చెప్పగలిగాడు అనుకోండి, పిల్లలలో మంచి విలువలు ఏర్పడడానికి, పిల్లలలో క్రమశిక్షణ ఏర్పడడానికి, 10 మందికి పనికొచ్చే ఉత్తమ పౌరుడిగా వ్యక్తి తయారవడానికి అవకాశాలు ఎందుకు ఏర్పడవు? తన కొడుకుని తన తండ్రే నమ్మలేని స్థితి, తన కూతుర్ని తన తండ్రే నమ్మలేని స్థితి, భర్తని భార్య నమ్మలేని స్థితి, భార్యని భర్త నమ్మలేని స్థితి ఎందుకు వస్తుంది? అలా ఎందుకు అబద్ధం చెప్తారు అని చిన్నప్పటి నుంచి అలవాటైతే అంతకన్నా కుటుంబాలలో కానీ సమాజంలో కానీ శాంతికి వేరు కారణం ఏముంటుంది? అంతకన్నా ఇంకా సమాజానికి ఇంత అందంగా ఒక విషయాన్ని ప్రతిపాదించడం ఎంత గొప్ప విషయం. ఆయన ఒకటి మొదలుపెట్టి అక్కర్లేని విషయాలు వేటిలోకో ఎక్కువ చెప్పేసి అసలు చెప్పవలసిన విషయాన్ని ఎవరికి ఎందుకు చెప్పారో గుర్తులేని స్థితి ఏమైనా ఉందా? అందులో జటిలమైన భాష ఏమైనా ఉందా?
ఎంత తేలికగా హృదయంలోకి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడతారు. ధర్మంచర రెండో విషయం గురించి ప్రతిపాదించారు. ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యి. ధర్మాన్ని ఎందుకు అనుష్ఠానం చేయాలి అన్నదానికి ఆయన ఒక కారణం చెప్పారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రాయం వచ్చిన పిల్లవాడి దగ్గర నుంచి కాటికి కాలు చాపుకున్నవాడి వరకు, ఆయన కాటికి కాలు చాపుకున్న వరకు అన్న మాట ప్రయోగించలేదు. ఎంత వృద్ధుడినైనా నువ్వు పలకరిస్తే సాధారణంగా ఉండే మాట ఏమిటంటే, నాకున్నది నాకు ఉండిపోవాలి, నాకేదుందో అది నాకు ఉండిపోవాలి. కానీ అది సాధ్యం కాదు. ఎందరో వెళ్ళిపోవడం మనం చూసాం. వెళ్ళిపోయిన వాళ్ళెవ్వరూ కూడా నాది అని వాళ్ళు అన్నదాన్ని పట్టుకెళ్ళింది లేదు. వాళ్ళందరూ వదిలిపెట్టే వెళ్ళిపోయారు. అయినా ఇంకా నేను మాత్రం నాది నాకే ఉండిపోవాలి, నేనే పట్టుకుపోతాను అన్న భావనతో బ్రతకడం అర్థం లేని విషయం. అది ధర్మానికి అడ్డు. నిజంగా నీది నీకే ఉండిపోవాలంటే ఒకటే మార్గం ఉంది, దాన్ని దానం చేసేయి. నీతో ధర్మంగా వచ్చేస్తుంది. నీతో ధర్మంగా రావాలి అంటే నీకున్నదాన్ని నువ్వు విడిచిపెట్టగలగడంలో అందం ఉంది. ఒక చోట ఆయన ఒక అనుగ్రహ భాషణంలో అంటారు, ఒకడు దారి తప్పి ₹1,00,00,000 సంపాదించాడు, ఒకడు ధర్మ మార్గంలో ఉండి ₹1,00,000 సంపాదించాడు. ₹1,00,00,000 సంపాదించిన వాడు ఆ ఉప్పు అన్నమే తినాలి. ఉప్పు వేసుకోకుండా తినడగా పప్పైనా కూరైనా. 1,00,00,000 సంపాదించిన వాడు అదే తినాలి. కానీ తినడం ఆగిపోయే రోజు ఇద్దరికీ ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు వాడెక్కడికెడతాడు వీడెక్కడికెడతాడు అన్నది ఆలోచించుకోవాలి. దేనికి ఆ తాపత్రయం? కాబట్టి మృతం శరీరముత్సృజ్య కాష్టలోష్ట సమంచితౌ విముఖా బాంధవాయాంతి ధర్మస్థమనుగచ్చతి. ఆయన ఈ విషయాన్ని ఉదాహరించారు. ఊపిరి ఉన్నంతసేపు అదే ఆలోచన, ఇవన్నీ నావి, ఇవన్నీ నాకే ఉండాలి, ఇవన్నీ నావి నాకే ఉండాలి. ఆ ఊపిరి ఆగడం నీ చేతిలో లేదు, ఊపిరి తీయడం నీ చేతిలో లేదు. ఊపిరి తీయడం మన చేతిలో ఉండి ఉంటే ఆగిపోయిన వాళ్ళందరూ అమాయకులై ఆపేసుకోలేదు. తీయడం మన చేతిలో లేదు, ఆగిపోవడం మన చేతిలో లేదు. ఆగిపోవడం అన్నది ఒక్కసారి జరిగిపోతే ఇది నిలబడదు. ఇది వెంటనే ఒక లోహ కడ్డీయో ఒక కర్రో నేల మీద ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. పడిపోగానే చిత్రం ఏమిటంటే, వస్తారు బంధువులు, వస్తారు స్నేహితులు వస్తారు, అలా ఎందుకు పడిపోయాడన్న దానికి కారణాలు చెప్తారు. చెప్తూనే ఉన్నామండి, విన్నారా అనేవాడు ఒకడు, రకరకాలు చెప్పి వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవు, ముఖం తిప్పి వెళ్ళిపోతాడు. గంట ఉండేవాడు ఒకడు, అరగంట ఉండేవాడు ఓడు, ఓ పూట ఉండేవాడు ఓడు, అక్కడ వరకే వచ్చేవాడు ఓడు, తలకొరివి పెట్టేవాడు ఓడు, ఆ తర్వాత వచ్చేవాడెవడు? ఎవడు ఉండడు. అందరూ ముఖం తిప్పి వెళ్ళిపోయేవాళ్ళే. నీతో వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నీతో వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు ఆచరించిన ధర్మం ఒక్కటే వస్తుంది. అదొక్కటే నిన్ను పట్టుకెడుతుంది, నిన్ను కాపాడుకొస్తుంది. కాబట్టి ధర్మస్థమనుగచ్చతి. నీ వెంట వచ్చే ధర్మాన్ని వదులుకుని ఏదో ఒకనాడు పడిపోయినప్పుడు ముఖం తిప్పుకునే వాళ్ళందరి కోసం ఎందుకు బతికేస్తున్నావు? ఇంకా అంతకన్నా అందంగా, అంతకన్నా అద్భుతంగా ధర్మాచరణం మీద అనురక్తి కలిగేటట్టు ఎవరు మాట్లాడగలరు? కాబట్టి వేదమాత చెప్పినట్లు బ్రతుకుదాం, ధర్మాన్ని అనుష్ఠిద్దాం. అట్లా మనం ధర్మం అనుష్ఠిస్తే మనకీ శ్రేయస్సు, మన వెనక ఉన్న వాళ్ళకు కూడా మనం చేసిన ధర్మమే గొడుగు, అదే రక్ష. మనం పాటించి వెళ్ళిపోతాం, కానీ మనం పాటించిన ధర్మం ఉందే అది వెనక వాళ్ళని కూడా కాపాడుతుంది. అందుకని ధర్మం రక్షిస్తుంది, ధర్మం కాపాడుతుంది. కాబట్టి ధర్మం పట్టుకునే ప్రయత్నం చేయండి. రెండే విషయాలు ఆయన ప్రతిపాదించినవి రామచంద్రపురం సభలో, సత్యం వద ధర్మంచర. కానీ ఇది మాకేం అర్థం కాలేదండి అనడానికి ఎవరికైనా అవకాశం ఉందా? ఎంత చదువుకున్న విద్వాంసుడైనా ఇది తప్ప తెలుసుకోవడానికి ఇంకేమైనా ఉందా?
నేను ఇంత చదివేసుకున్నానండి అన్నవాడైనా, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా ఇవే పాటించాలి. ఇంతకన్నా పాటించడానికి ఏముంటాయి? ఇవి పాటిస్తేనే తరిస్తాడు. అందుకని ఎవరూ కూడా ఇదేమిటంటే ఇది చెప్పారనడానికి అవకాశం లేదు. అంత గొప్ప విషయాన్ని అప్పటికప్పుడు ఎంచుకొని మాట్లాడతారు. అంత స్పష్టంగా, అంత అందంగా, అవతల వాళ్ళ మనసులో నాటుకుపోయేటట్టుగా మాట్లాడతారు. అట్లాగే ఆయన ముంబై వెళ్ళారు. అంటే నేను కొంచెం దూరం వెడుతున్నాను ఇప్పుడు. దూరం వెడుతూ దేవాలయాలు ఎందుకు ఉండాలి అన్న దాని మీద మాట్లాడారు. ఎందుకంటే ముంబైలో చాలా ప్రఖ్యాతి వహించిన విఘ్నేశ్వర దేవాలయం ఉంది కదూ. ఆ విఘ్నేశ్వర దేవాలయానికి వెళ్ళి పూజ చేసి ఆయన ఒక మాట చెప్పారు. భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, అంతటా ఉన్న భగవంతుడిని ఒక్కచోట తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి ఓ మూర్తిగా ఈయనే భగవంతుడు, ఈ గుడి ఇక్కడ ఆరాధన చేద్దాం అనడం ఎందుకు? అంతటా ఉన్నవాడిని గుడిలో పెట్టి ఇదిగో ఈయన వినాయకుడు, ఇది గుడి ఇక్కడ ఉన్నాడు అనడం ఏమిటి? ఇక్కడ ఉంటే మిగిలిన చోట్ల లేడా? అంతటా ఉన్నాడు కదా, ఉన్నవాడిని గుడిలో పెట్టడం ఎందుకు అంటే ఆయన దానికి అందమైనటువంటి ఉదాహరణ చెప్పారు. యథా సకల భూమండలాధిపతిరపి అయోధ్యాపతి ఇది వ్యవహ్రియతే. రామచంద్రమూర్తి భూమండలాన్నంతటినీ పరిపాలించాడు. అయితే రాముడి గురించి చెప్పేటప్పుడు అయోధ్యాధిపతి రాముడు అంటారు. చిన్నపుచ్చుకుంటాడా? సకల భూమండలాధిపతిని నేను, ఇదేమిటి నన్ను తీసుకెళ్ళి అయోధ్యాధిపతి అంటారేమిటి అంటే నేను ఒక్క అయోధ్యకి అధిపతినే అంటాడా? అలా అనడు. సకల భూమండలాధిపతి అయిన రాముణ్ణి అయోధ్యాధిపతి అని సంబోధించిన రాముడికి అన్వయం అయిపోయినట్టే, ఆయన భూమండలాధిపత్యానికి ఏ కళంకం లేనట్లే అంతటా వ్యాప్తి చెందిన భగవంతుణ్ణి దేవాలయంలో చూస్తే ఆయన వ్యాపకత్వానికి వచ్చిన నష్టమేం లేదు. ఆ వ్యాపకత్వం అలాగే ఉంటుంది. అలా చూడలేనివాడు ఇలా చూడాలి. అందరూ అలా చూడలేరు కదా. అంతటా పరివ్యాప్తమైన స్వరూపంగా భగవంతుణ్ణి అందరూ దర్శించలేరు. అంత జ్ఞానం అందరికీ ఉండదు. ఉండలేనప్పుడు నిచ్చెన మెట్లెక్కినట్లు భగవంతుణ్ణి ఒక రూపంతో చూడ్డానికి అవకాశం కల్పించడం కోసం దేవాలయాలు వచ్చాయి. 2, దేవాలయం ఉంటే మనిషికి ఒక గొప్ప స్వాంతన ఉంది. మీరు ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మీ మొర చెప్పుకుందాం అనుకున్నా, మీ కష్టం చెప్పుకుందాం అనుకున్నా, మీరు వెళ్ళి కష్టంలో ఉన్నవాడు ఎక్కువసేపు చెప్తాడు. అందుకని తన కష్టం చెప్పుకోవడం మొదలెట్టాడు అనుకోండి, అవతల వాడు అంటాడు నీకేంటేమిటయా నాకు లేదు అనుకుంటున్నావా అని ఆయన మొదలెడతాడు. నువ్వు ఒక మొర చెప్తే ఆ మొర విని నీ మొరలు తీర్చడానికి నేనున్నానని కనీసం వినడమే ప్రధానంగా పెట్టుకుని కూర్చున్నవాడు లోకంలో ఉండడు. ఇప్పుడు తీర్చకపోతే పీడపోయేది, ఇచ్చట మొరలు వినపడను, మీరు వచ్చి చెప్తే వింటాం అని కూర్చుని మీ బాధలన్నీ చెప్తుంటే కనీసం వినేవాడు ఉండడు. అలా వినేవాడు ఎవరైనా ఉంటే భగవంతుడు ఒకడే. అలాంటి చోటు ఒకటి ఉంటే దాని వలన మనిషికి కలిగేటటువంటి స్వాంతన ఎంత గొప్పదో, అది దేవాలయం. అది వద్దని నువ్వు ఎలా అనగలవు? ఎంతో కష్టం ఉంటుంది. అప్పుడు ఎక్కడ చెప్పుకుంటాడు? వచ్చి ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరికి చెప్తే ఎవడ వింటాడు? చెప్తుంటే వీడు నన్ను ఏం అడుగుతాడో అని నాకు పని ఉందండి అనేవాడు, ఈ మధ్య నాకు అనుకోకుండా బోల్డంతా ఖర్చు అయిపోయిందండి అనేవాడు, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు ఏమైనా వాళ్ళు ఉపకారం చేస్తారేమో అనేవాడు. మీలాంటి కష్టమే ఆయనకు వచ్చింది, ఆయన అడగండి ఒకసారి ఆయన ఏం చేశాడో అని తప్పించుకునేవాడు తప్ప కనీసం పూర్తిగా వినేవాడు లేడు. వినేవాడైనా మొర తీర్చేవాడైనా ఎవరున్నాడో వాణ్ణి ఒక చోట ఓ రూపంతో కూర్చోపెడితే నువ్వు వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇంత అవకాశం నీకిస్తే గుడి ఎందుకని అడుగుతావేమిటి? కాబట్టి గుడి ఉండాలి, గుడి ఉండాలి, గుడిని నిలబెట్టుకోవాలి. మనం నిలబెట్టుకున్నప్పుడే మన మొరలు చెప్పుకోగలం. కేవలం వినడమే తప్ప ఆయన ఏం చేయడండి అనడానికి లేదుగా. భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు, నీ కష్టాన్ని తీరుస్తాడు. అందుకని దేవాలయాలు ఉండాలి. అంటే అసలు వింటున్న వాళ్ళకి గుడి వైభవం ఎంత బాగా అర్థమయ్యేటట్టు మాట్లాడారో చూడండి. చెప్పి అయితే దేవాలయానికి మేము వస్తే మాత్రం మా దగ్గర డబ్బు ఉందా,
మేమేమైనా ఐశ్వర్యవంతులమా, మేమేమైనా భూమి ఇవ్వగలమా, మేమేమైనా పెద్ద పెద్ద అభిషేకాలు చేయించగలమా, ఏం చేయించగలం, భగవంతుడు మాకెందుకు పలుకుతాడు అని అనుకుంటున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, పైకి చూడ్డానికి అలా అనిపిస్తుందేమో ఒక్కొక్క చోట వ్యవస్థలో, కానీ ఈశ్వరుడు చూసేది మాత్రం నీ భక్తినే చూస్తాడు. నేను ఒక ఉదాహరణ చెప్తానని ఆయన చెప్పినది ఏదంటే, దుర్యోధనుడు రారాజు శ్రీకృష్ణ పరమాత్మకి విందు ఏర్పాటు చెయ్యాలని అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు విందు చేస్తానంటే నాకు అక్కర్లేదని కోరి కోరి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరింటికి వెళ్ళి తిన్నాడు? విదురుడి ఇంటికి వెళ్ళి తిన్నాడు. ఉన్నవాళ్ళనే ఆదరిస్తారనుకుంటే విదురుడి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? దుర్యోధనుడి ఇంట్లో తినాలి. నీకు భారతంలో కనపడుతోంది కదా, ఆయనకి కావలసింది భక్తి. భక్తి ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి తిన్నాడు. ఎక్కడ డాంబిక ఉందో వాడు పిలిచినా వెళ్ళడం మానేశాడు. కాబట్టి నీకు భక్తి ఉండి దేవాలయానికి వచ్చి మొరలు చెప్తే వినడు భగవంతుడని ఎందుకు అనుకుంటున్నావు? మరి దేనికి వచ్చింది పౌరాణిక వాంగ్మయం? నువ్వు భక్తితో ఏది పట్టుకొచ్చి ఇచ్చినా ఈశ్వరుడు తీసుకుంటాడు. మరి లేనప్పుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న మాట ఎందుకు వచ్చింది? సాక్షాత్ గీతాచార్యుడైన భగవానుడు, పరిపూర్ణావతారం కృష్ణ పరమాత్మ, జగద్గురువు ఆయనే చెప్తున్నాడు కదా. నువ్వు పత్రం తెచ్చావా, పుష్పం తెచ్చావా, ఫలం తెచ్చావా, నీళ్లు తెచ్చావా నాకు అనవసరం. భక్తితో తెచ్చావా లేదా? నేను సృష్టించింది ఏం తెస్తావు నువ్వు? నిన్ను నేను సృష్టించాను. అసలు ఈ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలతో దీన్ని తయారు చేసిన వాడే పరమేశ్వరుడు. నువ్వు కొత్తగా నాకేం తెస్తావు? నేను ఇచ్చింది నువ్వు నాకు తేవాలి తప్ప. భక్తిగా తీసుకొచ్చి ఇస్తే నేను తీసుకుంటానన్నాడు. కాబట్టి నీకు ఆ ప్రేమ ఉండి తెస్తే ఈశ్వరుడు తీసుకోడని, దేవాలయం దానికి స్థానమని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? ఎంత గొప్పగా భక్తుడికి దేవాలయానికి అనుసంధానం చేస్తున్నారు, ఎంత గొప్పగా భక్తిని నిలబెడుతున్నారు, ఎంత గొప్పగా ఆర్తి తీరే ప్రదేశం దేవాలయం అని నిరూపణం చేస్తున్నారు. నేను నీకు ఇంకొక మాట చెప్తాను. డబ్బు విషయమే కాదు, నువ్వు ఎంత చదువుకున్నావు నీకేం తెలుసని కూడా ఈశ్వరుడు అడగడు. నీకు ఆయన ఉన్నాడన్నది నమ్మకం అయితే నీ ఉపచారం ఆయన తీసుకుంటాడు. దానికి ఉదాహరణ శ్రీకాళహస్తి క్షేత్రం కాదా? ఏమీ తెలియదు కన్నప్పకి, అయినా ఆయన చేసినవన్నీ కూడా పరమభక్తితో చేసిన ఉపచారాలుగా భగవంతుడు స్వీకరించలేదా? పరమేశ్వరుడు వయసుకి ప్రాధాన్యత ఇస్తాడనుకుంటున్నావా? 5 ఏళ్ల పిల్లాడు ధ్రువుడికి ప్రత్యక్షం అయ్యాడు. ఏవో అడుగుదాం అనుకున్నాడు. తీరా ఆయన్ని చూసిన తర్వాత ఏమీ అడగలేదు. ఎంత పెద్ద వరం ఇచ్చాడు? ఆయన వయసు చూశాడా, చదువు చూశాడా, ఐశ్వర్యం చూశాడా? ఏం చూసి వీళ్ళందరినీ అనుగ్రహించాడు? మరి నన్నెందుకు అనుగ్రహిస్తాడు, నాకే ఉందని నువ్వెందుకు అంటావు? మరి ఈ వాంగ్మయం అంతా దేనికి వచ్చినట్టు? వీళ్ళు పోని మనుష్యులు వదిలి, ఒక ఏనుగు ఎక్కడో మొసలి పట్టుకుంటే ఆపద వస్తే శరణాగతి చేసింది. తనని తాను మరిచిపోయి వచ్చి ఏనుగుని రక్షించాడు. నువ్వు ఆయన ఉన్నాడని నమ్మి శరణాగతి చేస్తే వస్తాడనడానికి ఇంకంతకన్నా ప్రబలమైన ఉదాహరణ లోకంలో ఉంటుందా? కాబట్టి ధర్మరక్షణ చెయ్యడం, నువ్వు భక్తితో ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన సంతోషిస్తాడా అన్నది దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉండడం. కేవలం పూజ గదిలో పూజ కాదు, ఏది చేస్తున్నా ఇది నేను చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా? అయితే చేస్తాను. సంతోషించడా? నేను చేయను. ధర్మాచరణము భక్తి. ధర్మాచరణము విడిచిపెట్టి నేను భక్తున్నన్న మాటకే అన్వయము లేదు. ఆచార ప్రభవో ధర్మ, భీష్ముడన్నమాట. నువ్వు ఏది ఆచరించావో అది భక్తి. అంతేగాని కేవలం ఓ మూర్తిని అక్కడ పెట్టి నువ్వు ఆరాధన చేస్తున్నానంటే భక్తి కాదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావన్నది ఈశ్వరుడు చూస్తాడు. కాబట్టి ధర్మాన్ని పట్టుకో, ఆయన నీ వెంట పడతాడు, పడి కాపాడతాడు. నువ్వు ఏది చేయకూడదో అది చెయ్యకు. దేవాలయానికి వచ్చినప్పుడు చెయ్యొద్దు అని చెప్పినవి ఏమున్నాయో అవి చేయకుండా ఉండడం నేర్చుకో. దేవాలయానికి వచ్చి లౌకిక ప్రసంగాలు చేయడం, దేవాలయానికి వచ్చి చరవాణి చెవి దగ్గర పెట్టుకుని గంటల గంటలు మాట్లాడుకోవడం, దేవాలయానికి వచ్చి ఒకరినొకరు నింద చేసుకోవడం అది కాదు. దేవాలయానికి వచ్చినప్పుడు
దేవతా స్తోత్రము తప్ప వేరొకటి వినపడకూడదు. ఈ ప్రాంగణంలో ఉండగా నేను ఇతర విషయము మాట్లాడను అని నియమం పెట్టుకో. నువ్వు ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రుడవవుతావు. కాబట్టి దేవాలయములు ఉండవలసినదే. ఇంకొక అనుగ్రహ భాషణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. 3 గదు ఏదైనా సత్యం. వారు అక్టోబర్ 3, 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఒక అనుగ్రహ భాషణం చేశారు. ఆ అనుగ్రహ భాషణంలో ఒక మాట అన్నారు, మన సంస్కృతి మహోన్నతమైనది. అటువంటి సంస్కృతికి ధర్మ ప్రాతిపదిక. మన ధర్మాన్ని బట్టి మన సంస్కృతికి అంత గొప్ప వైభవం వచ్చింది. మనది ధర్మ పరంపర. ఇటువంటి ధర్మాన్ని సనాతన ధర్మం అని పిలుస్తారు. నిజానికి దీనికి హిందూ ధర్మం అన్న పేరు కాదు, సనాతన ధర్మము. సనాతనుడు భగవంతుడు, ఎప్పటివాడో తెలియదు. ఆయన వేదము ద్వారా చెప్పిన ధర్మం కాబట్టి ఈ ధర్మం కూడా సనాతనమైనటువంటి ధర్మం. ఈ సనాతన ధర్మమునందు 3 విషయములు అత్యంత ప్రధానమైనవి. ఇవి నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవడమే నీ జీవితం తరించడానికి కారణం. ఈ 3 నువ్వు మరిచిపోకూడదు. ఈ 3 నీకు ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి. అందులో మొట్టమొదటిది భగవంతుని యందు నమ్మకము. భగవంతుడన్నవాణ్ణి నేను చూశానా అండి, భగవంతుడితో మాట్లాడానా, నాకు కనపడ్డా, నాకు కనపడి ఉపకారం చేశాడా అన్నదాన్ని బట్టి ఉండదు. ఎందుకనంటే భగవంతుడనేటటువంటి వాడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఊహకు అందనివాడు. ఆయన లేనినాడు ఈ సృష్టి లేదు. భారతీతీర్థ మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తున్నప్పుడు చెప్పిన మాట. చాలామంది నా దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతూ ఉంటారు, ఏమండి ఈ రోజులలోనే క్రమంగా లుప్తమవుతున్న ఈ ధర్మం అట్లా శాశ్వతంగా నిలబడుతుందంటారా అని అడుగుతూ ఉంటారు. ఈ సృష్టి మానవ జాతి ఎంత కాలం ఉంటుందో అంతకాలము ఉండేది సనాతన ధర్మం ఒక్కటే. ఎందుకని అంటే అందులో తిరుగులేని విషయములు ఆచరణయోగ్యములైనవి ప్రతిపాదింపబడి ఉన్నాయి. ఇందులో ఈ భగవంతుడనేటటువంటి వాడు సకల జగన్నియామకుడు. ఈ సృష్టిలో ఇన్ని ప్రాణులను ఇన్ని రకాలుగా సృష్టించగలిగినవాడు, ఇన్ని రంగులు అద్దగలిగినవాడు. ఏ మహాశిల్పి ఇన్ని మొగ్గలు పువ్వులు చేస్తున్నాడు, ఎవరు సువాసనలు నింపుతున్నాడు, ఎవరు తేనె నింపుతున్నాడు, ఎవరు తుమ్మెద రెక్కల మీద అంతంత గొప్పగా గీతలు గీస్తున్నాడు, ఎన్ని మాటలు కడుక్కున్నా చెయ్యి చెరిగిపోని గీతలు ఏ శిల్పి ఏవులిపెట్టి అరిచేతిలో గీశాడు. ఆయన సర్వజగన్నియామకుడు, పాపపుణ్య ఫలప్రదాత. నువ్వు ఏం చేసినా తెలియదనుకుంటున్నావేమో, ఆయన సర్వజ్ఞుడు. ఆయన నువ్వు చేసిన పాపపుణ్యములు రెండిటినీ కూడా దృష్టిలో పెట్టుకోగలడు. ఆయన ప్రధాన లక్షణం కాపాడడమే. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం నిన్ను ఆయన పట్ల విశ్వాసమును పొందేటట్టుగా చేస్తే నీకు రక్షణ కలుగుతుంది. 2, ఆయన శక్తి అచింత్యము. ఇంత శక్తి కలిగినవాడు అని చెప్పడానికి ప్రయత్నం చెయ్యవద్దు. ఏ ఇతర విషయంలోనైనా ఇది ఇంత శక్తివంతమని చెప్పగలవేమో, ఈశ్వరుడి శక్తి ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అంత శక్తివంతుడు భగవానుడు. అట్లాగే అపరిమితము, ఆయన ఎంతవరకు ఉన్నాడన్నదానికి ఎల్లలేదు. ఆయన ఎల్లలు లేని రీతిలో వ్యాపించి ఉన్నాడంటే నువ్వు ఆయనకి తెలియకుండా ఆయన లేని చోటు అన్న చోటుకి వెళ్ళడానికి అవకాశం లేదు. అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకి ఊరట కల్పించడానికి అనేక పేర్లతో అనేక చోట్ల కనపడుతున్నాడు. ఆ ఒక్కడే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఆయనని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర అని పిలుస్తున్నారు. ఆయన్ని శ్రీశైలంలో మల్లికార్జున అని పిలుస్తున్నారు. ఆయన్ని ఉజ్జయిన్లో మహాకాళుడు అని పిలుస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. కానీ నిజానికి ఇన్ని పేర్లతో పిలవబడుతున్నవాడు ఆయనే అంటూ ఆయన వాళ్ళ గురువుగారిని స్మరించారు. మా గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. భగవంతుణ్ణి సాధారణంగా శివకేశవ స్వరూపాల్లో కదా పూజ చేస్తాం, శివుడు విష్ణువు.
అప్పుడు వాసుదేవ అంటే విష్ణువు, వామదేవ అంటే శివుడు. వాసుదేవాలో సు, వామదేవాలో మ, మిగిలిన అక్షరాలన్నీ సామాన్యమే. ఇప్పుడు ఇందులో సు, ఇందులో మ తీసి పక్కన పెడితే సుమ. సుమ అంటే పువ్వు. పువ్వు పూజకి పనికొస్తుంది. పువ్వు అయినా పత్రి అయినా అంతే, పూజకి పనికొస్తాయి. పూజకి వాడేది మారుతుంది. వాసుదేవుడైతే తులసి దళం, వామదేవుడైతే బిల్వదళం. ఫలం ఒకటే, ఇద్దరు చేసేది రక్షణే. ఫలం మారదు, పత్రి మారింది. అందుకని అందులో సు, ఇందులో మ తీసి కలిపితే ఇద్దరు ఒకటే, మిగిలిన అక్షరాలు అవి. ఇది నీకు తెలియడానికే వాసుదేవ వామదేవ అని 2 పేర్లు వచ్చాయని మా గురువుగారు చెప్తుండేవారు అని వాళ్ళ గురువుగారిని తలుచుకున్నారు. కాబట్టి ఆ ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలతో ఉన్నాడని గుర్తుపెట్టుకో తప్ప నామరూపాల కోసమని చెప్పి అక్కర్లేని విషయాలలోకి వెళ్ళి దెబ్బలాడుకోకూడదు. 2, పునర్జన్మ సిద్ధాంతాన్ని జ్ఞాపకం పెట్టుకో. సనాతన ధర్మమునందు ఇది మౌలికమైన విషయం. ఆత్మ సత్యం. శరీరం పుడుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది అని ఆయన భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. జీవుడు శరీరాన్ని మాసిపోయిన వస్త్రం వదిలిపెట్టినట్టు వదిలిపెట్టి మళ్ళీ కొత్త వస్త్రం తొడుక్కున్నట్టుగా కొత్త శరీరాన్ని తొడుక్కుంటాడు. తొడుక్కోబడే శరీరం మారుతోంది, పడిపోతోంది తప్ప తొడుక్కుంటున్న ఆత్మ మాత్రం శాశ్వతంగా అట్లాగే ఉంది. ఆ ఆత్మ నేనన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము చెయ్యనంతకాలం, నేను శరీరం అనుకున్నంతకాలం పుట్టుక మరణము తిరుగుతుంటాయి. సాధారణంగా అజ్ఞానం ఉంటుంది తప్ప జ్ఞానం ఉండే అవకాశం మొదట్లో ఉండదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కస్త్వం, ఎవరు మీరు అని అడిగితే వెంటనే ఇలా శరీరాన్ని చూపించి నేను ఫలానా అని ఓ పేరు చెప్పి ఇంత పొడుగున్నాను, ఏదో తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను ఇది చెప్తాడు. కానీ నిజానికి అది తొడుక్కోబడినది. లోపల ఉన్న ఆత్మ సత్యం. అయితే ఎన్ని ప్రవచనాలు చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా ఇది అనుభవంలోకి వచ్చే విషయం కాదు. అది అట్లా రాదు. అది రావాలి అంటే విహిత కర్మాచరణము చెయ్యాలి. నీవు ఏది చెయ్యాలో, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమంలో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. వెడితే ఈ ధర్మాచరణము చేత భగవంతుడు ప్రీతి పొందుతాడు. ఆయన ప్రీతి పొందితే ఇవ్వాలి జ్ఞానం. ఆ జ్ఞానము కలిగితే అప్పుడు ఇక మళ్ళీ పుట్టడం అన్న మాట లేదు. అప్పుడు నువ్వు ఆత్మ అని నీకు ఎరుకలోకి వస్తుంది. ఎందుకనంటే చావు వద్దు అంటే ఆయన వదిలిపెట్టడం. మిగిలిన వాళ్ళకి యమధర్మరాజు గారికి ఓ తేడా ఉందన్నారు ఆయన. యుద్ధాలలో కూడా ఎంతటి మహావీరుడైనా మన మీద బాణం ఎక్కువ పెట్టడమో కత్తి పట్టుకుని రావడమో చేశాడనుకోండి, నేను నీతో యుద్ధం చేయలేను మహాప్రభో అని చెప్పి మనం వెన్ను చూపించి పారిపోవడమో శరణాగతి చేయడమో చేస్తే చిచి వీడిని చంపడం ఏమిటని వదిలేస్తాడు. యమధర్మరాజు గారి దగ్గర కాళ్ళు చూపించినా, చేతులు చూపించినా, బోర్లా పడ్డా, తిరగబడ్డా, నేను నీతో యుద్ధం చేయనన్నా పారిపోయినా ఆయన వదలడం. ఆయన పడగొట్టి తీరుతాడు. మేడిపళ్ళని కాలం తినేసినట్టు ఎంతమంది చక్రవర్తులు అన్నవాళ్ళు, మహాయోగులు, జ్ఞానులు అందరి శరీరాలు వెళ్ళిపోయాయి. శరీరం వెళ్ళిపోతుంది. నువ్వు చింతన చేయవలసింది ఏమిటంటే మనసులో భావన చేయవలసింది మాత్రం సత్యం ఒకటి ఉన్నది. ఈ శరీరము కన్నా భిన్నముగా ఆత్మ ఉన్నది. అది నాకు ఎరుకలోకి రావడానికి నేను నా ధర్మాచరణం చేసుకుంటూ వెడితే ఈశ్వరుడు దాన్ని నాకు అనుభవంలోకి వచ్చేట్టు చేస్తాడు. అది ఒక్కసారి అనుభవంలోకి వచ్చి నేను శరీరము కాదని తెలిసిపోతే అప్పుడు ఇక మళ్ళీ శరీరాన్ని పొందవు. ఈ శరీరం పడిపోవడం ఆఖరిసారి. ఇంకోసారి శరీరం పొందితే కదూ మళ్ళీ చావడం. అది జన్మరాహిత్యం. మన వాళ్ళందరూ తరతరాలుగా జన్మరాహిత్యానికి ప్రయత్నం చెయ్యాలరా అనేవారు. అంటే దానికి ఇది సోపాన క్రమం. ఈశ్వరుడు ఉన్నాడని మొట్టమొదట నమ్మాలి. 2, జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేసేటప్పుడు పునర్జన్మ ఉందని ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? నువ్వు చేసిన పాపం ఉన్నా పుణ్యం ఉన్నా
అనుభవించడానికి శరీరం వస్తుంది. పుణ్యం అనుభవించడానికి, సుఖం అనుభవించడానికి ఈ శరీరం కావాలి. పాపానికి, దుఃఖం అనుభవించడానికి ఈ శరీరం కావాలి. పాపపుణ్యాలు రెండూ లేకుండా ఉండాలి అంటే ధర్మం ఒక్కటి నేను ఆచరించవలసింది కాబట్టి ధర్మాచరణ చేస్తున్నానని నువ్వు ధర్మాచరణం చేసుకుంటూ వెళ్ళాలి. లోపల మననం చేయాలి. అది ఈశ్వర కృపకు పాత్రం అవుతుంది. అంత గొప్పగా రెండవదైన పునర్జన్మ గురించి చెప్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. ఈ పాపపుణ్యాలు అని మీరు అంటున్నారు కదా, పాపం చేస్తే సంతోషంగా ఉంటుంది. వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే పాపం ఎందుకు చేస్తారు? సరదాకా. అది పాపం అని తెలిసినా, ఏమంటే అది పాపం అని తెలిసినా కోట్లు ఎందుకు కూడెట్టాడు? అది ఏదో సంతోషంగా ఉంటుంది. ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని తోటలు ఉన్నాయి. ఆయనకి తెలుసు ఇవి ఉంటాయి మనం ఉండమని, అయినా కూడెట్టుకుంటాడు. కాబట్టి పాపం ఎందుకు అంటే అదో సంతోషం, దానికోసం చేస్తున్నావు. ఏమంటే మీరు చెప్పింది నమ్మాలని ఎక్కడుంది? పాపం చేస్తే నాకు వచ్చే జన్మలో దుఃఖం ఇస్తాడని మీరు చెప్తున్నారు. ఏమి నమ్మకం అంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎందుకు పుడుతున్నాడు? అలా పుట్టినప్పుడు ఆ పుట్టుకలో ఒక దుఃఖం ఉందని నీకు అర్థమవుతుంది కదా. ఒక కుక్క ఉంది, ఎంత హేమంత ఋతువు వచ్చి గడగడలాడిపోతున్నా అది ఒక గదిలోకి వెళ్ళి తలుపులేసి పడుకోగలదు అదొకటి కప్పుకొని. దానికి కష్టం ఉందా? రోగం వస్తే వైద్యుడి దగ్గరికి ఎడుతుందా? ఓ ఉన్ని బట్ట కప్పుకుంటుందా? ఏమైనా ద్రవ్యం తెచ్చి దాచుకోగలదా? ఇవాళ పొద్దున్న తిందంటే సాయంకాలానికి దొరుకుతుందని నమ్మకం ఉందా? మరి అది కష్టం కాదా? పైగా ఏ క్షణాన చచ్చిపోతుందో తెలియదు, అదో పెద్ద గొడవ. కోడి దాని అసాధ్యం కూడా దాన్ని చూస్తే జాలిస్తుంది. దానికి ఆకాశంలోంచి గద్ద శత్రువు, వెనక నుంచి కుక్క శత్రువు, పైనుంచి పిల్లి శత్రువు. వానొచ్చినా కోసేస్తారు, ఎండొచ్చినా కోసేస్తారు. అసలు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. అలాంటి కోడి కూడా ఆశతో బతికేస్తోంది. కానీ దాన్ని చూసినప్పుడు అయ్యయ్యో పాపం, అది దానికి ఎప్పుడు మృత్యు వచ్చేస్తుందో తెలియదు అని మనం జాలి పడతాం. కానీ అది మన మీద జాలి పడవచ్చు. వీడికి మాత్రం పెద్ద తెలిసేమిటి ఎప్పుడు వచ్చేస్తుందో, ఇంకా నీ చేసే పాపం తక్కువ, నేనే ఉంది గింజలు తింటానంతే, ఈయన చేసేదానికి అంతుందా మనిషి అయ్యుండని. అందుకని పాపము చేస్తే దుఃఖపడతా ఉండడానికి ఉదాహరణ ఏదంటావా? ఇవే ఉదాహరణలు కాదంటావా? అబ్బే అది అలా పుట్టిందండి, పాపం చేస్తే దుఃఖం వస్తుందని నమ్మకం ఏమిటండి అంటావా? ఒక్క విషయం చెప్పింది శాస్త్రం. సందిగ్ధేపి పరలోకే కర్తవ్యో ధర్మ ఏవహి నాస్తి చేన్నాస్తి నో హాని అస్తి చేన్నాస్తి కోహతః. ఒకవేళ ఏమంటే ఇక్కడ పుణ్యం చేసుకుంటే హాయిగా స్వర్గానికి పోతాం, లేకపోతే ఏదో మంచి జన్మ వస్తుంది, పాపం చేస్తే లేనిపోని ఇబ్బందులండి, వీటి మీద నీకు అనుమానం ఉందనుకో, ఇవన్నీ నమ్మచ్చా? ఇక్కడ అవకాశం ఉన్నా మనం సంపాదించేసుకోవడానికి లేకుండా పోయింది, ఈ మాట ఈయన చెప్తున్నాడు, ఇప్పుడు చెయ్యాలా వద్దా అని సందిగ్ధమా? నీకు ఒక్క మాట చెప్తాను విను. రహదారి మీద ఇద్దరు కలిసి ఎడుతున్నారు. అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడింది. ఒక ఆయన అన్నాడు, ఆ పుట్టలో పాము ఉందని ఏమిటి, నేను పుట్ట మించి నడుస్తానన్నాడు. రెండో ఆయన అన్నాడు, వద్దు, ఆ పుట్టలో పాము ఉంటుంది, లేకపోతే అంత పెద్ద పుట్ట ఎందుకు ఉందన్నాడు. పుట్ట మీద ఎక్కి నడుస్తానంటాడు ఒక ఆయన. పుట్ట మీద వద్దు, అంత పుట్ట ఉందంటే అందులో పాము ఉందంటాడు ఒక ఆయన. ఎక్కి నడవాలా పక్క నుంచి నడవాలా అని ఇద్దరికీ సందిగ్ధం. అటువైపు నుంచి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన్ని అడిగారు, ఏమంటే పుట్ట మించి ఎక్కి వెళ్ళాలని ఉంది నాకు, ఇందులో పాము ఉందంటారా అని అడిగాడు. అడిగితే రెండో ఆయన అన్నాడు, ఏమంటే పాము ఉందో లేదో ఎవరికి తెలుసు, పుట్ట మీద ఎక్కకపోతే మంచిది కదా, ఇంత పుట్ట ఉందంటే పాము లేకుండా ఎలా ఉంటుందండి అన్నాడు. అట్నుంచి వచ్చిన ఆయన అన్నాడు, ఏమయ్యా పుట్టలో పాము ఉందా లేదా వదిలేయి, పుట్టలో పాము లేదనుకుని ఎక్కాక కరిస్తే ఇంకా నువ్వు ఉండవు. కాబట్టి అంత ప్రమాదం తెచ్చుకునే కన్నా పుట్ట ఎక్కకుండా పక్క నుంచి ఎడితే నీకేమిటి నష్టం, అందులో పక్క నుంచి ఇళ్ళు అన్నాడు. పరలోకం ఉందా లేదా వదిలేయి, లేదేమో అని అనుకుని ఇక్కడ పాపం చేసిన తర్వాత ఉందని తెలిస్తే నిన్ను రక్షించడానికి ఎవరున్నారు? పొట్టలో పాము లేదేమో అనుకుని ఎక్కేసినట్టు ఉంటుంది. అందుకని ఇలాంటి సందిగ్ధాలు పెట్టుకుని నిన్ను నువ్వు పాడు చేసుకోకు. కనీసం అనుమానంతోనైనా జాగ్రత్తగా ఉండు. పుట్టలో పాముందేమో అని ఎక్కనట్లే ఆయన చెప్పింది నిజమో అబద్ధమో కానీ ఒకవేళ నిజమైపోతే, ఇంత సంపాదించేసిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత జీవుడు నాశనం అయిపోతాడు.
పనిచేసుకునే వాళ్ళకేముంది, చక్కగా పనిచేసుకుంటారు. అందుకని పుట్టలో పాము విషయంలో ఏ జాగ్రత్తో కనీసం బ్రతకడం విషయంలో ధర్మం విషయంలో ఆ జాగ్రత్త పడు. ఎవరి చెవికి ఎక్కదండి ఇంకా. ఎంత గొప్ప అన్వయం అసలు అని చెప్పి, అయితే పాపం ఏది పుణ్యం ఏది మాకు ఎలా తెలుస్తుందండి అంటావా? వేదం ప్రమాణం. వేదం చెప్పినటువంటిది నువ్వు చెయ్యి, వేదం వద్దన్నది చీకు. మనకి జగద్గురువులైన శంకర భగవత్పాదులు కూడా ఇదే చెప్పారు. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం. ఎప్పుడూ కూడా వేదం చెప్పిన విషయాన్ని మాత్రమే మనం ఆచరిద్దాం, వేదం చెప్పని విషయాన్ని మనం చెయ్యవద్దు. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ధర్మం కోసమే భగవంతుడు అవతారములు కూడా తీసుకున్నాడు. నేను తీసుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. కాబట్టి భగవంతుడికి అన్నిటికన్నా ఇష్టమైందేది ధర్మమే. నీకు భగవంతుని అనుగ్రహం ఉంటే అన్నీ నడుస్తాయన్నది నీకు నమ్మకం అయితే నువ్వు ధర్మాన్ని వదలకు. అక్కర్లేదు నేను పట్టుకున్నవి నన్ను రక్షిస్తాయనుకుంటే అది పాపమైతే, అధర్మమైతే ఈశ్వర కృప ఒక్కటి తప్పుకున్నప్పుడు నిన్ను రక్షించగలిగినది ఏదీ లేదు. నీకు రక్షణ కావాలనుకుంటే ధర్మాన్నే ఆచరించు, అదే నిన్ను రక్షించగలదు. అంత అందమైనటువంటి అనుగ్రహ భాషణాలు. అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి, ఇందులో 3 విషయాలు ఉన్నాయి అని మొదలు పెడితే ఆ 2 విషయాలు ఆ 3 విషయాలు మనిషి మనసులోకి చొచ్చుకుపోయి ఒక సరోవరంలా నిలబడిపోవాలి. అది ఇంకిపోవడం ఉండదు. అంత అందంగా మాట్లాడతారు, అంత బాగా అనుగ్రహ భాషణం చేస్తారు. ఒకానొకప్పుడు ఆయన ఒక సభలో సంధ్యావందనం గురించి మాట్లాడారు. ఆయన అనుగ్రహ భాషణం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి సభలోంచి లేచి వచ్చి, అయ్యో మీరు వచ్చారంటే నేను ఏదో చాలా గొప్ప వేదాంత విషయం మాట్లాడతారనుకున్నాను అన్నాడు. ఆయన అన్నారు, నేను పీఠాధిపతిని, నేను ఉన్నది ధర్మ ప్రచారం కోసం. ధర్మమునకు ప్రాథమికమైనవి ఏవున్నాయో, ఏది ప్రధానంగా ధర్మంలో అనుష్ఠించాలో, మనిషి ధర్మాచరణ చేయకపోతే ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ ధర్మం చేయకపోతే పాడవుతాడో అది నేను మాట్లాడాలి. అంతేగాని సభలో ఎవరో ఒకరున్నారు వారి గురించి నేను ఇది మాట్లాడడం అన్నది నాకు సాధ్యం కాదు. ధర్మాచరణము ధర్మ ప్రచారము మాకు ప్రధానము, అందుకని నేను అదే మాట్లాడతానన్నారు. ఆయన ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా, నేను మీకు అనుగ్రహ భాషణాలు కొన్ని చెప్పాను. ఒక వ్యక్తి వచ్చి అకస్మాత్తుగా ఏదో అడిగాడు అనుకోండి, నేను ఇది మాట్లాడదాం అనుకుంటున్నానని ముందు కాగితం మీద ప్రశ్న రాసి పంపించాడు కదా. ఆయన వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎంత అందంగా మాట్లాడగలరు, ఎంత బడలి ఉన్నా, ఇంత కార్యక్రమాల ఒత్తిడిలో ఉన్నా ఎంత బాగా మాట్లాడతారు అన్నదానికి నేను మీకు ఒక 2-3 ఉదాహరణలు చూపిస్తాను. మరి అవన్నీ ధర్మ ప్రచారంలో అంతర్భాగమే. వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా అంత బాగా మాట్లాడితేనే ఆయనకి ధర్మం మీద పూనిక కలుగుతుంది. ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి స్వామి మీతో నేను ఒక విషయం విజ్ఞాపన చేసుకుందామని వచ్చాను అన్నాడు. చెప్పన్నారు. నాకు స్నేహితుడు ఉన్నాడు, మంచిదే, వాడు చాలా మంచివాడు, మంచిదే, కానీ ఈ మధ్య పాడైపోయాడు. ఓ అట్లాగా. ఆయన చేస్తున్న దుష్కృత్యాలన్నీ కూడా ఏకరవు పెట్టాడు. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఈ తప్పులు చేస్తున్నాడు, ఆ తప్పులు చేస్తున్నాడు, ఇట్లా పాడైపోతున్నాడు, అట్లా పాడైపోతున్నాడు. స్వామి వాడు ఎలా బాగుపడతాడో నాకు చాలా మనసు బాధగా ఉంటుంది, అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఆయన అన్నారు, నీ స్నేహితుడు పాడైపోతే ఇలా కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాడు ఈ తప్పులు చేస్తున్నాడని ప్రచారం చేయడం కన్నా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో అట్లా భగవంతుణ్ణి నా స్నేహితుడు ఆ తప్పులు చెయ్యకుండా తనని తాను నిగ్రహించుకొని మంచి పనులు చేసేటట్టు పూర్వంలా ధర్మమునకు కట్టుబడేటట్టు ఆయన అనుగ్రహించు. ఆయన దురితము ఏదైనా ఉండి ఆయన బలహీనతల వైపు లాగబడుతుంటే ఆ దురితము తొందరగా పూర్తయిపోయిన బయటికి వచ్చి మళ్ళీ ఊంచుకుని నిలబడేటట్టు అనుగ్రహించని భగవంతుణ్ణి ప్రార్థిస్తే నువ్వు నీ స్నేహితుణ్ణి రక్షించుకుంటావు. 2 నీ మనసు బరువుగా ఉండదు. ఎందుకనంటే నువ్వు ఆయన కోసం మంచి పని చేశావు కాబట్టి నువ్వు తేలికగా హాయిగా ఉంటావు. అంతేకాని ఇలా కనపడ్డ వాళ్ళందరికీ స్నేహితుడు చేస్తున్న తప్పులు చెప్పుకుంటూ వెడితే నీకు నిజంగా స్నేహభావన ఉంటే నీ మనసు బరువు, 2 ఆయన గురించి దుష్ప్రచారం. ఇది ఎందుకు, అది చెయ్యి అన్నారు.
అది నిజానికి ఆ వ్యక్తికి ఒక్కడికేనా ఉపదేశం? భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని శంకరాచార్యులు వారి కాశీపట్టణంలో ఒక బ్రాహ్మణుడిని ఉద్దేశించి చెప్పిన మాటలు సమస్త మానవాళికి ఎట్లా అన్వయమయ్యాయో ఆయన ఒక వ్యక్తికి చెప్పిన మాటలు కూడా అందరికీ అలాగే అన్వయమయ్యాయి. నా దృష్టిలో అయితే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు పిల్లల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని కూర్చోపెట్టి అసలు నాటకీయంగా ఆయన ఇట్లా మాట్లాడినవి అసలు చిన్న చిన్న అంకాలుగా చూపిస్తే పిల్లల్ని బాగా ఆకట్టుకుని నాటుకుంటుందేమో, అవి అలా కాలంలో అంతర్హితం అయిపోతాయి. ఆ పుస్తకం అనేటప్పటికీ ఈ వయసులో నీకెందుకురా ఈ పుస్తకాలు అని తల్లిదండ్రులని, ఇప్పుడు నేను ఇది చదువుకునేదా అని పిల్లవాడు అనుకుంటే వాడికి అసలు శీల నిర్మాణం ఎలా జరుగుతుంది? వాడికి అందవలసింది అక్కడుంది. అవి నాటకాలుగా రావాలి, అవి చిన్న చిన్న అంకాలుగా రావాలి, అవి చెప్పేవాళ్ళు కావాలి. పిల్లలతో ఇవి మాట్లాడడం అలవాటైతే ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క హావభావాలతో మాట్లాడగలిగితే పిల్లవాడికి ఒక్కసారి నాటుకుందనుకోండి, అంతే వాడి జీవితం మలుపు తిరుగుతుంది. వాడు అంత గొప్ప స్నేహితుడు అవుతాడు భవిష్యత్తులో, అంతమంది పట్ల అలా ప్రవర్తిస్తాడు, ఎంత మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇవి అందాలి. నిజానికి ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఆయన మాట్లాడినవి. నేను కేవలం ఉదాహరణకి మీతో కొన్ని చూపిస్తున్నాను. ఆయన దగ్గరికి ఒక వైద్యుడు వచ్చాడు. ఏం చేస్తారని అడిగారు. నేను వైద్యుణ్ణి స్వామి అన్నాడు. చాలా సంతోషం, మీరు ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నారు అన్నారు. నేను మీ ఆశీర్వచనం కోసం వచ్చానన్నాడు. చెప్పండి ఏం కావాలని అడిగారు. అయితే స్వామి, నేను నా అంత నేనుగా ఒక నూతన వైద్యశాలని నిర్మాణం చేశాను, అందులో నాకు కోటాను కోట్ల లాభం వచ్చేటట్టుగా మీరు నాకు ఆశీర్వచనం చేయాలి అన్నాడు. ఆయన అన్నారు, తప్పకుండా చేస్తాను, నీ వైద్యశాలకు వచ్చిన ప్రతి వ్యక్తి ఆరోగ్యమును పొంది తిరిగి వెళ్ళుగాక అన్నారు. ఆయనకు వచ్చి చిన్నబుచ్చుకున్నాడు. మీరు చిన్నబుచ్చుకున్నారని నాకు అర్థమైంది, మీరు మీ వ్యాపారం బాగా జరగాలి, మీకు బాగా డబ్బులు రావాలని ఆశీర్వదించమని అడిగారు. నేను ఒక్క మాట చెప్తాను వినండి. నేను మిమ్మల్ని అట్లా ఆశీర్వదిస్తే నా మనసులో ఉన్న మాట ఏమవ్వాలి? బాగా జనులకు రోగాలు రావాలి, వాళ్ళందరూ తండోపతండాలుగా మీ దగ్గరికి రావాలి, మీకు కోట్లు రావాలి. అప్పుడు సమాజం ఎంత భ్రష్టమవుతోంది, ఎంతమంది కష్టపడుతున్నారు. మీరు ఇంత పవిత్రమైన వృత్తిలో ఉండి కావలసిన డబ్బు మీకు రావలసిందే, నేను కాదనను. కానీ అంతకన్నా ఈ వృత్తికి తృప్తి ప్రధానం. మీ దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆరోగ్యంతో వెళ్ళాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలి. నేను ఈ పీఠంలో పీఠాధిపతిగా కూర్చుని అట్లా ఆశీర్వదించగలను, కానీ మీరు అడిగారని మీకు కోట్లు రావాలని ఆశీర్వచనం చెయ్యలేను. ఎంత విశాల హృదయం, ఎంత గొప్ప విషయం నిజంగా. చీకట్లు విచ్చుకుపో ఆ మాటలకి. ఎంత వినయంతో ఉంటారంటే, మీకు నిన్న ఆయన చేసిన అనితర సాధ్యమైన కార్యక్రమాలు ఎన్ని చేశారో పీఠాధిపతిగా చూపించా. ఏ గొప్ప కార్యం చేసి కుంభాభిషేకం చేసినా ఆయన అనుగ్రహ భాషణంలో చివర చెప్పే మాట ఏమిటంటే, నాకన్నా ముందు ఈ పీఠాన్ని అధివసించిన వారందరూ సిద్ధ సంకల్పులు, మహాపురుషులు, అంత గొప్పవారు. వారికి నిజానికి ఈ కార్యాలు చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, వారు సంకల్పమాత్రం చేత చేయగలరు. కానీ ఆ కీర్తి నాకు కట్టబెట్టడం కోసం వాళ్ళు చేయకుండా వదిలేశారు. వాళ్ళు వదిలేసి నేను చేస్తే నేను చేశానన్న కీర్తి కట్టబెట్టారు తప్ప నేను చెయ్యడం కాదు, వాళ్ళు అనుగ్రహిస్తే చెయ్యబడిందంటారు. ఎంత వినయం. ఒకసారి ఒక వ్యక్తి, ఆయనకి పుస్తకాలంటే చాలా ఇష్టం, ఆయనకి ఏమైనా పుస్తకాలు పట్టుకెడదామని ఓ పుస్తకాల దుకాణానికి వెళ్ళి ఆయనకి ఈ పుస్తకం బాగుంటుందా ఆ పుస్తకం బాగుంటుందా అని ఎంచుతున్నాడు. ఓ పుస్తకం కింద పడింది. ఆయన ఆ పుస్తకం తీసి దులిపేసి పైన పెట్టాడు. మళ్ళీ పుస్తకాలు వెతుకుతుంటే మళ్ళీ పడింది. మళ్ళీ దులిపేసి మళ్ళీ పైనెట్టాడు. ఆయన ఏవో కొన్ని పుస్తకాలు ఎంచుకుని ఆ పుస్తకాల ధర చెల్లించడానికి వెళ్ళాడు. మళ్ళీ ఆ పుస్తకం పడింది. ఇది ఇన్ని మాటలు పడుతోంది, ఎంత జాగ్రత్తగా లోపలికి తోసేసినా అని ఆ పుస్తకం కూడా కొన్నాడు. ఈ పుస్తకాలు అన్నీ పట్టుకుని జగద్గురువుల దగ్గరికి వెళ్ళాడు. వెళితే భారతీ తీర్థస్వామి చూసి అవన్నీ ఏమిటని అడిగారు. మీకు పుస్తకాలు ఇష్టం కదా అని నేను కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను, మీకు బహూకరించాలనుకున్నాను అన్నాడు. చాలా సంతోషం అని ఆ కింద పడిన పుస్తకం ఆయన ఈయనకి ఇద్దాం అనుకోలేదు.
కానీ అది అన్ని మాటలు పడిపోతోంది ఏమిటని కొన్నారు. అందుకని దాన్ని వేరే పట్టుకున్నాడు ఆయన. ఆ పుస్తకం ఏమిటని అడిగారు. అడిగితే ఇది అని నసుగుతున్నాడు ఆయన. ఇలా ఇవ్వండి అని ఆ పుస్తకాన్ని తీసుకొని, అబ్బా దీనికోసమే నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను, మీరు ఈ పుస్తకం తెచ్చారు, నాకెంతో ఆనందం అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి, అది నేను నిర్ణయించలేదు, నేను ఇవి కొన్నాను, అది 3 మాటలు కింద పడింది, అందుకని మీకు తెచ్చాను అంటే, మీకు కావలసింది మీరే నా చేత తెప్పించుకున్నారన్నమాట అన్నాడు. అంతంత మాటలు అనకు, శారద నాకు కావలసింది నీ చేత తెప్పించిందను, నేనేమంత గొప్పవాడిని కాను. ఎంత వినయం! ఎక్కడ తన గొప్ప అన్న మాటే అనరు. అంత చక్కగా మాట్లాడేది, అంత అందంగా మాట్లాడతారు. ఓ పిల్లవాడు మంచి తేజస్సుతో ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చాడు, నమస్కారం పెట్టాడు. ఆయన చూసి, నువ్వు సంధ్యావందనం చేస్తావా అని అడిగారు ఆ పిల్లాడిని. ఆ పిల్లాడు అన్నాడు, నేను చెయ్యనండి అన్నాడు. మరి నీకు యజ్ఞోపవీతం కనపడుతోందే అన్నారు. అవును, ఉపనయనం అయింది అన్నాడు. ఏమి ఎందుకు చెయ్యవు సంధ్యావందనం అని అడిగారు. నాకు చాలా ఇష్టం అండి చెయ్యాలని, కానీ నాకు నేర్పేవాళ్ళు లేరు అన్నాడు. అదేమిటి, మీ నాన్నగారు సంధ్యావందనం నీకు నేర్పలేదా ఉపనయనం చేయించి? మరి చేయించారు కదా ఉపనయనం అన్నారు. మా నాన్నగారికి రాదండి అన్నాడు. అంటే ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు వచ్చారు. ఆయన, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇది చేశారన్న దానికన్నా ఇది దేనికి చేశారో అది వాడు చెయ్యాలంటే మీరు ఆదర్శం కావాలి. మీరు చేస్తే చాలు వాడు చేస్తాడు. మీరు చెయ్యకపోతే వాడు చెయ్యాలని కోరుకున్నా వాడు చేయడు. కొన్ని పెద్దలు ఇంట్లో ఆచరించాలి. పెద్దలు ఆచరిస్తే పిల్లలు తప్పకుండా ఆచరిస్తారు. కాబట్టి మీరు సంధ్యావందనం చేయడం నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే మీ పిల్లవాడు కూడా నేర్చుకుంటాడు. ఆయన ఎవ్వరినీ కఠినంగా ఏం మాట్లాడరు, అంత అనునయంగా చెప్తారంతే. కానీ కొన్ని మనం పిల్లలకి చెప్పడం కాదు, మనం ఆచరించి చూపించడం ఎంత ప్రధానం అన్నదానికి ఎంత చక్కగా ఒక వ్యక్తితో ఆయన చెప్పిన విషయమో మనకు అర్థమవుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపించగలను తప్ప, ఆయన చేసిన కొన్ని వేల అనుగ్రహ భాషణాలు, ఆయన మాట్లాడిన మాటలు, అన్ని పుస్తకాలు, అన్ని విషయాలు, ఇవన్నీ నేను చెప్పడం అంటే నాకు సాధ్యమయ్యే విషయం కాదు. అయినా మీరు తెలియని వారు కారు, మీరు ఆ పుస్తకాలన్నీ జీర్ణం చేసుకున్నవారు, అనుష్ఠిస్తున్నవారు. నేను చెప్పుకుని తరించడానికి జ్ఞాపకం చేసుకుంటే నేను కొంత గుర్తుపెట్టుకుని నేను ఏమైనా ఆచరిస్తానేమో అని నాకు నేను పరాకుగా చెప్పుకోవడమే తప్ప, మీకు అవన్నీ చెప్పవలసిన అవసరం ఉందని నేను చెప్పట్లేదు. కాబట్టి వారు ధర్మ ప్రచారంలో వ్యక్తితో మాట్లాడినా, అందరినీ ఉద్దేశించి మాట్లాడినా అంత అందంగా మాట్లాడతారు. అటువంటి వాగ్వైభవం ఉన్నవారు. దానికి కారణం ఆయన నడిచే శారద కావడమే. ఆయన తరచుగా చెప్పేది ఒకటే, నేనింత బాగా మాట్లాడాను అనకండి, నేను మాట్లాడింది మీరు ఆచరించండి, నేను ఆనందిస్తాను. ఆయన ఎప్పుడూ చెప్పే మాట అది. ఆయన ఒకసారి తమిళంలో ప్రసంగం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, తమిళానికి అనుప్రాస ఎక్కువ, మీరు తమిళం మాట్లాడినప్పుడు ఆ అనుప్రాసతో అంత అందంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు, మీకు ఎలా వచ్చిందని అడిగారు. మీరు నాకు కితాబులు ఇవ్వకండి, నేను బాగా మాట్లాడాను అనకండి, నేను మాట్లాడిన దాంట్లో పనికొచ్చేదైతే మీరు అనుష్ఠించండి, నాకు ఆనందం అన్నారు. అంటే ఎప్పుడూ తన కర్తవ్యాన్ని చూసుకుంటారు తప్ప తనకేవో పొగట్టలు రావాలని ఆయన కోరుకోరు. మహావిద్వాంసుడు, అంత గొప్ప కవి. ఆయన చేసినటువంటి స్తోత్రాల గురించి మాట్లాడుకునేంత అవకాశం మనకి లేదు. కానీ ఆయన ఎన్ని స్తోత్రాలు చేశారో, ఎంత అద్భుతమైన సంస్కృతంలో చేశారో. వాటిలో శ్రీ అభినవ విద్యాతీర్థ అక్షరమాలా స్తోత్రం అని చేశారు. శ్రీ చంద్రశేఖర భారతీ నవరత్నమాలా స్తోత్రం. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళారు. వెళుతున్నప్పుడు ఆయన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి మీద ఒక స్తోత్రం చేశారు. ఎంత గొప్పగా చేశారో అది. ధర్మ ప్రచారం చేసే మా గురువుగారు, ధర్మాన్ని శాసించే ధర్మశాస్త్ర,
కలుసుకోవడం, ఆయన దర్శనానికి వెళ్ళడం, ఇది నేను చూడడం ఎంత గొప్ప విషయం అని ధర్మశాస్త్ర అయ్యప్ప మీరు ఎంత గొప్ప స్తోత్రం చేశారు. ఆయన మార్చి 15, 1980 శబరిమల వెళ్ళినప్పుడు గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారితో వెళ్ళినప్పుడు చేశారు అయ్యప్ప స్తోత్రం. అట్లాగే శ్రీ గురుధ్యానం, శ్రీ శారదా పంచరత్న స్తుతి, శ్రీ శంకర భగవత్పూజ్యపాదాచార్య స్తవ. అసలు శంకరాచార్యులు వారి రూపం, ఆయన ప్రబోధం ఎంత గొప్పగా వర్ణించారు. శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలాస్తుతి, శ్రీ శారదా స్వర్ణ రథ సమర్పణ పద్యావళి, శారదాదేవికి స్వర్ణరథాన్ని ఏర్పాటు చేసినప్పుడు చేశారు. శ్రీ మహాగణపతి సేవా పద్యావళి, భాద్రపద శుక్ల చతుర్థి మొదలు పూర్ణిమ వరకు విద్వత్ సదస్సులు జరుగుతాయి. అప్పుడు దేశం నలుమూలల నుంచి వస్తారు శాస్త్ర విద్వాంసులు. అందులో చర్చలు జరుగుతున్నప్పుడు పొద్దున్న వేళ విషయాన్ని ప్రతిపాదిస్తారు, సాయంకాలం చర్చలు జరుగుతాయి. ఆధ్యక్షంలో భారతీతీర్థస్వామి వారు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండగా ఒక్కొక్కసారి అనిశ్చితి ఏర్పడుతుంది. ఇందులో వీరు చెప్తున్నది నిశ్చయమా, వీరు చెప్తున్నది నిశ్చయమా అని. అవి సామాన్యమైన విషయాలు కావు. అప్పుడు భారతీతీర్థ మహాస్వామి అనేక గ్రంథాల్లోంచి, భాష్య గ్రంథాల్లోంచి పుస్తకం లేకుండా వాటినన్నింటినీ కూడా స్ఫురణ చేత చెప్పి వాటిని పరిష్కరించే తీరుకి విద్వాంసులు కూడా తెల్లబోతారట. ఈయన ఇది నడిచే శారద అంటేని, అంత మహావిద్వాంసుడు. అట్లాగే శ్రీ శంకరాచార్య గీతం పాటలు అనేక రాగాలలో రాశారు. అట్లాగే శ్రీ శారదాంబా గీతం, శ్రీ గణేశ గీతం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గీతం, శ్రీరామ గీతం ఎంత బాగుంటుందో. నాకు ఇష్టమైన వాటిల్లో అదొకటి శ్రీరామ గీతం. జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామినాం అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ విష్ణు గీతం. ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని నృత్యం కింద కూడా అనేక మంది ప్రదర్శిస్తూ ఉండడం నేను కూడా చూశాను. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం అని ఉంటుందే ఆ విష్ణు స్తోత్రం. అట్లాగే గురుద్వయాభేదానుసంధానం, శ్రీరామగీతం అని ఇన్ని బహుశా నాకు ఇష్టమైందని 2 మాటలు రాశాను. అది శ్రీరామగీతం. ఇన్నిటిని రచన చేశారు. ఇంకా ఆయన ఆసువుగా చెప్పినవి ఎన్ని ఉన్నాయో అన్ని స్తోత్రాలు రచన చేశారు. అంతటి మహావిద్వాంసుడు. అటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు తన జీవితంలో ఆయనని ఉత్తరపీఠాధిపతిగా నిర్ణయం చేసి ఆయన గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నా ప్రధాన కర్తవ్యాలలో ఒకటి పూర్తి చేసేశాను. పీఠాధిపత్యం నిర్వహించడం ఎంత గొప్పో, పీఠానికి సరియైన ఉత్తరాధికారిని నిర్ణయించడం కూడా అంత అవసరం అని పొంగిపోయారు. అట్లాగే భారతీతీర్థ మహాస్వామి వారు కూడా తనకి ఉత్తరాధికారిని నిర్ణయం చేశారు. శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, శ్రీమతి సీతా నాగలక్ష్మి దంపతుల యొక్క 2వ కుమారుడు. ఆయన జూలై 24, 1993 శ్రావణ మాసం శుద్ధ పంచమి నాడు తిరుపతిలో జన్మించారు. గుంటూరు దగ్గర ఉన్నటువంటి అనంతవరంలో కౌండిన్య గోత్రీకులు. శ్రీ కుప్పా వెంకటేశ్వర ప్రసాద్ శర్మ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. సన్యాసాశ్రమ నామం విధుశేఖర భారతి. 4/1/2015 శిష్యస్వీకార నిర్ణయం చెప్పారు. 23/1/2015 శిష్యస్వీకారం చేశారు. ఆయన గొప్ప కృష్ణభక్తి తత్పరులు విధుశేఖర భారతీ స్వామి వారు. స్వయంగా భారతీతీర్థ మహాస్వామి వారు కూర్చోబెట్టుకుని తర్కశాస్త్రం బోధించారు. ఈయన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని ఎలా మీ చరణముల దగ్గర కూర్చుని శాస్త్రం చదువుకోవాలనుందని అడిగారో అట్లాగే విధుశేఖర భారతీ స్వామి వారు కూడా అడిగారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎంత గొప్పగా కూర్చోపెట్టుకుని భారతీతీర్థ మహాస్వామికి పాఠం చెప్పారో అట్లా భారతీతీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ స్వామి వారిని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పారు. ఒక విషయం చెప్తారు పెద్దలు. ఈ గణపతి వాక్యార్థ సభలు జరిగినప్పుడు దేశం నలుమూలల నుంచి విద్వాంసులు వస్తారు. అందులో విధుశేఖర భారతీ స్వామి వారు తర్కశాస్త్రం గురించి మాట్లాడితే ముక్కున వేలేసుకున్నారట. ఈ వయస్సులో ఇంత విద్వత్తు, ఇంత ప్రౌఢిమ ఎలా వచ్చాయని. గురువుగారు ఆశీర్వచనం
శారదాదేవి అనుగ్రహం. శారద అనుగ్రహం లేకుండా, శారదమ్మ చెప్పకుండా పీఠాధిపత్యం ఇవ్వరు. అంత వినయం. గురువుగారు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లాగే ప్రవర్తిస్తారు. ఎంత గురుభక్తి తత్పరులో! అభినవ విద్యాతీర్థస్వామి వారి యందు భారతీతీర్థ మహాస్వామి వారు ఎంత గొప్ప భక్తి తత్పరులో, విధిశేఖర భారతీ స్వామి వారు భారతీతీర్థ మహాస్వామి వారి యందు అంత గొప్ప భక్తి తత్పరులు. శృంగేరి సంప్రదాయంలో ఉత్తరాధికారిని సన్నిధానం అంటారు, మహాసన్నిధానం అని పీఠాధిపతిని అంటారు. అందుకని భారతీతీర్థ మహాస్వామి వారిని మహాసన్నిధానం అని, విధిశేఖర భారతీ స్వామి వారిని సన్నిధానం అని పిలుస్తూ ఉంటారు. ఇందులో చాలా గొప్ప విశేషం ఏమిటంటే, ఆయన యోగపట్ట అంటే సన్యాసనామం ఇచ్చినప్పుడు విధుశేఖర భారతి అని పేరు పెట్టారు. భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క గురుభక్తికి ఇది గొప్ప తార్కాణం. ఎందుకనంటే భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరమ గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు కారణజన్ములు. అసలు ఆయన గురించి తలుచుకున్న, ఆయనని స్మరించిన చాలు ఆ రోజు ధన్యం అనిపిస్తుంది. అంతటి మహాయోగి పుంగవులు. ఆయన పుట్టడమే అంత కారణజన్ములుగా పుట్టారు. కారణం ఏమంటే, ఆయన తండ్రి గారైనటువంటి గోపాల శాస్త్రి గారు ఇద్దరు జగద్గురువుల దగ్గర ఉన్నారు. ఒకటి 32వ పీఠాధిపత్యం చేశారు నృసింహభారతీ స్వామి వారిని. ఆయనని ఉగ్ర నరసింహభారతీ స్వామి వారిని పిలిచేవారు. నిజానికి ఆయనకి కోపం ఉండడం వల్ల ఉగ్ర నరసింహభారతీ స్వామి వారు కాదు, అనితర సాధ్యమైన సాధన చేశారు ఆయన. ఆయన 40వ సంవత్సరం వయస్సు వచ్చినప్పుడు భిక్ష తీసుకోవడం కూడా మానేశారు. మానేసి కేవలంగా రోజుకి 7 పచ్చి కాకరకాయలు తినేవారు అంతే. 7 పచ్చి కాకరకాయలు తిని నృసింహోపాసన చేశారు. ఆయనకి ఆ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కలిగింది. కలగడం వల్ల ఏమైందంటే, సామాన్యులు కంటితో ఆయన్ని చూడడం కష్టమయ్యేది. అంత దీప్తితో ఉండేవారు, అంత తేజోమూర్తి. అంత తేజోమూర్తిని చూడ్డానికి కూడా హడిలిపోయి ఆయనని ఉగ్ర నరసింహభారతీ స్వామి వారు అనేవారు. నిజానికి వృద్ధ నరసింహభారతీ స్వామి వారిని కొంతమంది ఉంటూ ఉండేవారు. ఆయన చాలా కాలం పీఠాధిపత్యం వహించారు. దాదాపుగా 60 సంవత్సరాల పైచిలకు పీఠాధిపత్యంలో ఉన్నారు ఆయన. అటువంటి నృసింహభారతీ స్వామి వారిని సేవించారు గోపాల శాస్త్రి గారు. ఆయన తర్వాత వచ్చినటువంటి పీఠాధిపతులు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు. అసలు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారి బ్రహ్మచర్యం, ఆయన జీవితం, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుతుంటే ఒళ్ళు పులకరింతలు వస్తుంది. అంతటి మహాపురుషుడైన ఆయనని శిష్యుడిగా స్వీకరించారు నృసింహభారతీ స్వామి వారు. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారి దగ్గర కూడా గోపాల శాస్త్రి గారు శిష్యరికం చేశారు. గోపాల శాస్త్రి గారు ఒకప్పుడు శృంగేరి పీఠానికి పీఠాధిపతులు అవుతారనుకున్నారు. అంతటి వేదాంతి, అంతటి వైరాగ్య సంపత్తి ఉన్నవారు. ఆయన తర్వాతి కాలంలో వివాహం చేసుకున్నారు మహాలక్ష్మమ్మ గారని ఒక ఆవిడ్ని. కేవలం పీఠం ఇచ్చేటటువంటి ద్రవ్యంతో జీవనం. విద్యార్థులకు పాఠం చెప్పడం, ఎవరికైనా అనుమానాలు ఉంటే చెప్పడం, జగద్గురువుల యొక్క సేవ చేయడం, చాలా తక్కువ ద్రవ్యంతో బహుతృప్తిగా శృంగేరిలో జీవనం చేసేవారు ఆ దంపతులు. మహాలక్ష్మమ్మ గారి లాంటి స్త్రీ ఇక ఎక్కడా ఉండదంటారు. ఇప్పటికీ కూడా శృంగేరి చరిత్ర చెప్పినప్పుడు ఆ మాట అంటారు, ఆ మహాలక్ష్మమ్మ గారిని తలుచుకుంటే చాలంటారు. అంత గొప్ప తల్లి. ఎందుకనంటే ఆవిడికి 13 మంది సంతానం పుట్టారు. ప్రతి సంతానం పుట్టడం, కొద్ది రోజులు ఉండడం, మరణించడం. 13 మంది పిల్లలు పోయారు. 13 మంది పిల్లలు పోతే ఆవిడ ఎంత బాధపడిపోయి ఉంటారో, ఎంత శోకార్తిని పొంది ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ శాంతి లేకుండా అశాంతిగా ఉంటూ 13 మంది పిల్లలు పోయారని బెంగ పెట్టేసుకుంటే, భర్త గారు గోపాల శాస్త్రి గారు
తీర్థయాత్రలకి తీసుకెడితే ఈవిడికి మనశ్శాంతి కలుగుతుంది, కొంత మార్పు వస్తుందని భార్యని తీసుకొని సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారి దగ్గరికి వెళ్ళి యాత్రకి వెళ్ళడానికి అనుమతి అడిగారు. మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది, మీకు ఫలసిద్ధి కలుగుతుంది, వెళ్ళి రమ్మని మంత్రాక్షతలు ఇచ్చారు. వాళ్ళు బయలుదేరారు. ఆ రోజుల్లో రైళ్ళు బస్సులు అవి ఇన్ని లేవు. అందుకని ఆ వండుకున్న పిండి వంటలు బట్టలు ఈ మూటలు మోసుకుంటూ నడిచి వెళ్ళడమే. నడుచుకుంటూ వెళ్ళారు. శృంగేరి పీఠానికి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే గోకర్ణ క్షేత్రానికి ఒక గొప్ప అనుబంధం. మీరు శృంగేరి చరిత్ర చదివితే కొంతమంది పీఠాధిపతులు బ్రాహ్మీమూర్తులు అయిపోయే ముందు గోకర్ణంలో కనబడ్డారు. నిన్న స్వామివారి ఇక్కడికి వచ్చారనుకున్నారు వాళ్ళు. అంతా గోకర్ణంతో అనుబంధం. ఈ గోపాల శాస్త్రి గారు భార్య గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాన్ని అర్చన చేశారు. ఆవిడ నాకు ఇంకా చాలు, ఇంటికి వెళ్ళిపోదామని, నాకు ఏమిటో ఈ గోకర్ణం వచ్చాక చాలా ఆనందంగా ఉంది, వెళ్ళిపోదామన్నారు. ఇంటికి వచ్చేసారు. ఆవిడ నీళ్లు పోసుకున్నారు. నీళ్లు పోసుకున్నారంటే గర్భిణీ అయ్యారు. ఆవిడికి గర్భిణి అయినప్పటి నుంచి ఎప్పుడూ శారద కాషాయం బట్టలంటే ప్రీతి, కాషాయ వస్త్రాలు చూడాలని కోరిక ఉండేది. శృంగేరిలోనే మల్లికార్జున స్వామివారి దేవాలయం కూడా ఉంది, వీళ్ళ ఇంటికి దగ్గరే. అందుకని ఆ మల్లికార్జునుడి గుడికి వెళ్ళి ఆవిడ స్వామి నీ పేరు పెట్టుకుంటాను కొడుకు పుడితే అనుకునేవారట. స్వామివారికి భర్త గారికి గోపాలస్వామి వారికి నృసింహభారతీ స్వామివారు అంటే చాలా ప్రీతి, పైగా నరసింహస్వామి అంటే చాలా ప్రీతి ఆయనకి. అందుకని నృసింహుడి పేరు పెట్టుకోవాలని ఆయన అనుకున్నారు. కొడుకు పుట్టాడు. ఆ పుట్టినటువంటి కొడుకు ఎంత గొప్పవాడు అంటే నందననామ సంవత్సరం ఆశ్వయుజ మాసం బహుళ ఏకాదశి మహానక్షత్రం మఖానక్షత్రం కన్యాలగ్నంలో సూర్యోదయంలో 16/10/1892లో పుట్టాడు ఆయన. పుడుతూనే పిల్లవాడు అంత దీప్తితో పుట్టాడు. ఆ పిల్లవాడిని శివ సంబంధమైన పేరు పెట్టాలని పాపం మహాలక్ష్మమ్మ గారికి కోరిక. భర్త గారు నృసింహశాస్త్రి అని పేరు పెడుతున్నానన్నారు. ఎందుకంటే ఆయనకి గురువుగారి మీద భక్తి, కులదైవం అని. సరే పెట్టారు కదా భక్తితో అనుకున్నారు. శారద దర్శనం చేయించాలి ముందు అని ఆవిడ కోరిక. మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలని ఆయనకి కోరిక. పిల్లాన్ని తీసుకొని బయలుదేరారు. శృంగేరి పీఠంలోకి వెళ్ళారు. గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. అధిష్టానం నృసింహభారతీ స్వామివారిది, సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు పీఠాధిపత్యంలో ఉన్నారు. ఈ పిల్లవాడిని తీసుకెడుతున్నారు. అకస్మాత్తుగా వర్షం పడింది. వర్షం వచ్చిందని శారద గుళ్ళోకి వెళ్ళారు. ఆవిడ కోరిక తీరింది. అనుకోకుండా ఓ మాట మనసులో అనుకున్నారు, లేక లేక పుట్టిన కుమారుడు వీడు నీ సేవలో తరించాలి అని. గురువుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మరి ఆ పిల్లాడి ముఖం చూసినప్పుడు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారికి ఏమనిపించిందో, వాళ్ళ గురువుగారి యొక్క తేజస్సు ఆయనలో కనపడిందో, ఈ పిల్లవాడిని మా గురువుగారు పంపించారు ఉత్తరపీఠాధిపతిగా అనుకున్నారో, శారదని ప్రార్థన చేశారు ఈ పిల్లవాడికి సకల విద్యాపారంగత్వం కలగాలి అని. మొదట్లో ఆంగ్ల చదువు, తరువాత శాస్త్రాధ్యయనం చేయించారు శృంగేరిలో. పుట్టుకతో ఎంత వైరాగ్య సంపన్నత అంటే ఆయన మూక పంచశతి అవి చదువుకుంటూ శృంగేరిలో పక్క వీధిలో ఉన్నటువంటి అంగడిలో వస్తువు కొనడానికి బయలుదేరి శృంగేరి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ చూసుకునేవారు, నేను అడవిలోకి వచ్చేసానని. ఆయన పెద్దవారైన తర్వాత బెంగళూరులో శాస్త్రపాఠం చదువుకునేటప్పుడు కూడా అనేక సార్లు రహదారుల మీద వాహనాలకు అడ్డంగా వెళ్ళిపోతూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉండేవారు. మూక పంచశతి శారదా స్తోత్రం అవి పారాయణ చేస్తూ మనసులో వాటినే ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండేవారు. అంత వైరాగ్యం. నాకు ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారంటే చాలా చాలా భక్తి. అటువంటి కారణజన్ముడు ఆయన. ఆయన గురించి ఎంత ఇన్ని విషయాలు ఆయన గురించి. ఆయన పాఠశాలలో చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు పీఠాధిపతులు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు పాఠశాలకు వెళ్ళి అడుగుతుండేవారు. మఠం తాలూకా అధికారి వెళ్ళి అక్కడ పిల్లల్ని అడిగాడు, మీకు అన్నం బాగా దొరుకుతోందా, ఇక్కడ అన్నీ పెడుతున్నారా, వేడపట్టున పడుకుంటున్నారా, మంచాలు బాగున్నాయా, పరుపులు బాగున్నాయా, చేపలు బాగున్నాయా, పుస్తకాలు బాగున్నాయా, పాఠం చెప్తున్నారా, ఇన్ని అందరూ ఏవేవో చెప్పారు. ఈ పిల్లాన్ని పిలిచి అడిగారు, నరసింహశాస్త్రి అన్నీ బాగున్నాయా అని. అవన్నీ ఎలా ఉంటే ఎందుకండి, పాఠాలు బాగున్నాయి అన్నాడు ఆ పిల్లాడు. ఈలోగా గురువుగారు వచ్చారు పీఠాధిపతులు. అందరూ బాగానే జవాబు చెప్పారు కానండి ఈ పిల్లాడేమిటో ఇలా చెప్పాడన్నారు.
స్వామివారు అన్నారు, మిగిలిన వాళ్ళకి వాడికి అది తేడా. మిగిలిన వాళ్ళకి అవన్నీ కావాలి, వీడికి పాఠం ఒకటే కావాలి. వాడికి మిగిలిన వాటితో సంబంధం లేదు. అదవసరం కానీ వాటి అవసరం ఏముందండి అని అనగలిగాడు. వాణ్ణి బాగా చూడాలి మనం అన్నారు. ఆయనకి తర్కశాస్త్రం అవి అన్నీ చెప్పించారు. కారణజన్ముడు పాపం తల్లిగారికి చాలా కోరిక ఉండేది. ఆయన ఏదో ఆంగ్ల విద్య చదవాలి, పెద్ద అధికారి అవ్వాలనుకునేవారు ఆవిడ. మొదట్లో ఆంగ్ల విద్యలో ఆయన ప్రథమ శ్రేణిలో వచ్చారు కూడా. ఆ తర్వాత అకస్మాత్తుగా గురువుగారికి పీఠాధిపతుల ఆరోగ్యం క్షీణించింది. ఆయన బ్రాహ్మీభూతుడిని అయిపోతున్నానని తెలిసిపోయింది ఆయనకి. తెలిసిపోయి శారదాదేవి అనుగ్రహంతో ఈయన్ని పీఠాధిపతిగా నిర్ణయించాను అని కబురు చేశారు. అసలు ఆ మహాలక్ష్మమ్మ గారి పరిస్థితి ఎలా ఉంటుంది? 13 మంది కొడుకులు పోయిన తర్వాత బ్రతికిన కొడుకు. ఎప్పుడు అలా ఏకాంతంలో ఉంటారు, ఏదో చదువుకుంటూ ఉంటారు, ఎప్పుడు మాట్లాడరు, పరమ వైరాగ్యం. దానికి తోడు ఇప్పుడు పిల్లాడు సన్యాసం. ఆవిడ నేను ససేమిరా ఒప్పుకోనన్నారు. ఆ పిల్లవాడు అన్నాడు, ఒప్పుకుంటే శృంగేరిలోనే ఉండి కనపడతా, ఒప్పుకోకపోతే గురువుగారి మాట కాదని బతకలేక సన్యాసినై దేశాంతరం వెళ్ళిపోతా. ఇది కావాలని అడిగాడు. శృంగేరి పీఠాధిపతివే కమ్మన్నారు. ఆ పిల్లవాడు సన్యాసం తీసుకోలేదు ఇంకా. గురువులు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు బ్రాహ్మీభూతులైపోయారు. ఈ పిల్లవాడు వెళ్ళేటప్పటికి ఆయనకి పీఠ నియమాలు చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఆయన చదువుకోవడం కూడా విచిత్రం ఏమిటంటే, పీఠాధిపతి అయిపోయిన తర్వాత చదువుకున్నారు. ఆయన పీఠాధిపతి, పాఠం చెప్పి ఆయన ముందు నమస్కారం చేయాలి. పీఠాధిపతి కాబట్టి నమస్కారం చేసి పాఠం చెప్పాలి. వచ్చిన వారు పాఠం చెప్పడానికి వచ్చిన గురువుగారు ఎంత కాదన్నా. అందుకని ఆయన ఎలా నమస్కారం పుచ్చుకుంటారు? చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏం చేసేవారంటే, ఆయన పాఠం చెప్పడానికి లోపలికి రాగానే ఈయన వెళ్ళి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారి చిత్తరువు దగ్గర నిలబడేవారు. నిలబడి ఆయన పాదాల దగ్గర నమస్కారం పెడుతూ నించునేవారు. ఈయన నమస్కారం చేసేవారు. ఇది మా గురువు గారికి అని మనసులో సంకల్పం చేసుకుని వచ్చి కూర్చునేవారు. ఆయనకి పాఠం చెప్పినందుకు మరి వేతనం ఇవ్వాలి కదా. నేనే సన్యాసిని, ఎక్కడి నుంచి తెచ్చి మీకు ఇవ్వను? ఇవ్వకూడదు కదా. పీఠం సొమ్ము ఇవ్వడానికి నేనెవరు? ఎంత ధర్మనిష్టో. అందుకని ఒక పని చేయండి, ఇచ్చి పుచ్చుకుంటే తప్పు లేదు. నేను మీకు తర్కశాస్త్రం చెప్తాను, మీరు నాకు వేదాంతం చెప్పండి అన్నారు. అని సాయంకాలం ఈయన తర్కశాస్త్రం గురువుగారికి చెప్పేవారు, గురువుగారు పొద్దున వేదాంతం చెప్పేవారు. ఈ వయసులో నాకు ఎందుకు తర్కశాస్త్రం అని అడిగారు ఆయన. ఆ తర్వాత అర్థమైంది ఆయన దాన్ని కూడా పురస్చరణ చేసుకుని పదును పెట్టుకోవడానికి నేర్పుతున్నారని. అంత ధార్మిక నిష్ట, అంత వైరాగ్య సంపత్తి. చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. రోజులు సమాధిలో ఉండేవారు. అసలు ఆయన చరిత్ర చెప్పడం సాధ్యం కాదు. అంతటి మహాపురుషుడు. ఎంత వైరాగ్యం అంటే చిట్ట చివరికి మంచి వరదలలో ఉంది తుంగ. అటువంటి వరదలలో ఉన్న సమయంలో ఒక రోజున సంధ్యామంటపం అంటారు శృంగేరిలో, జగద్గురువులు స్నానం చేసే మంటపం. అక్కడికి వెళ్ళి పరిచారకుడు వెనకాల వచ్చాడు. మంచి వరదలో ఉంది, ఇది వద్దు, నేను తెచ్చి నీళ్లు పెడతానన్నాడు. కాదు, స్నానం చేస్తామన్నారు. ఆయన దూరంగా నించున్నాడు బట్టలు ఇచ్చి. ఈయన నీళ్లల్లోకి వెళ్ళి పద్మాసనం వేసుకున్నారు. అంటే అంత యోగనిష్టా తత్పరుడైన నీళ్లల్లోకి వెళ్ళి పద్మాసనం వేసుకొని ఒక్కసారి శారద వంక చూసి నమస్కారం చేశారు. చేసి షట్చక్ర భేదనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి అనంతమైనటువంటి చైతన్యంలో ఐక్యం అయిపోయారు. శరీరం డుళ్ళిపోయింది. డుళ్ళిపోయి వరదలో కొట్టుకుపోతోంది. హడిలిపోయాడు చూసిన ఆయన. ఒక్క దూకి ఇంకొకరు కూడా అక్కడ ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి ఆ శరీరాన్ని పట్టి తీసుకొచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన కొట్టుకుపోయినా తీసుకొచ్చినా కూడా ఆయన పద్మాసనంలోనే ఉన్నారు. చేతులు కానీ కాళ్ళు కానీ ఏవి విచ్చుకోలే. వైద్యులు పరిగెత్తుకొచ్చారు, చుక్క నీరు తాగల. తేజస్సు కించిత్ భ్రంశం కాల. శృంగేరి పీఠంలో గురువుగారు బ్రాహ్మీభూతులైపోతే శిష్యుడు చిట్ట చివర ఆయన శరీరాన్ని గోతిలో దింపేసినప్పుడు తల మీద కొబ్బరికాయ కొడతారు బ్రహ్మరంధ్రం తెరుచుకోవాలని. కానీ చంద్రశేఖర భారతీ స్వామి వారి శరీరం గోతిలో దింపుతున్నప్పుడు ఆయన బ్రహ్మరంధ్రం తెరుచుకుపోయింది. ఎందుకని మరి ఆయన యోగనిష్టతో బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు. అంతటి మహాపురుషుడు.
భారతీ తీర్థస్వామి వారికి తన పరమ గురువులైన చంద్రశేఖర భారతీ స్వామి వారంటే ఉన్న భక్తి తిరుగులేని భక్తి. ఆయన మాటలలో అది ఎన్ని మాటలు కనపడుతుందో ఆ పేరు తన శిష్యుడికి పెట్టుకోవాలి. మళ్ళీ అంత గొప్పవాడు కావాలి, నా శిష్యుడి ద్వారా శృంగేరి పీఠం అంత వైభవాన్ని పొందాలి. అయితే శిష్యుడిగా పేరు పెడితే చంద్రశేఖర భారతి అని ఎలా పిలుస్తారు? అది పరమగురువు గారి పేరు. అందుకని అలా పిలవడానికి ఇబ్బంది వస్తుందనో ఏమో మరి ఆయన యొక్క భక్తి ఆ పరమగురువు గారి మీద చంద్ర శబ్దానికి విధు శబ్దం వేశారు. విధు అంటే చంద్రుడు. అందుకని చంద్రశేఖర భారతికి విధుశేఖర భారతి అని ఒక పట్టా ఇచ్చారు. ఇప్పుడు విధుశేఖర భారతి అని పిలుస్తారు. గురువుగారి కోరిక మా పరమగురువులే ఈ రూపంలో ఉన్నారు, మళ్ళీ నాకు శిష్యుడుగా పరమగురువులే ఆ తేజో రూపంతో వచ్చి శృంగేరి పీఠానికి ఆ వైభవం తేవాలి, అది ఆయన కోరిక. అంటే భారతీ తీర్థస్వామి వారి యొక్క వైభవానికి ఆయనకి గురు పరంపర మీద ఉన్న భక్తికి ప్రతీక ఆయన ఉత్తరాధికారికి నిర్ణయించిన పేరు విషయంలో కూడా తెలుస్తుంది. ఆయన ఉత్తరాధికారిని నిర్ణయించిన తర్వాత వాళ్ళ గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఏ మార్గంలో వెళ్ళారో అదే మార్గంలో వెళ్ళారు. ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించాం, ఇక పైన శృంగేరి వ్యవహారాలన్నీ వారు చూస్తారు, నిర్ణయాలు చేస్తారు, పీఠ పరిపాలన చేస్తారు, భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మేము ఎక్కువ ఏకాంతంలో ఉంటాం, ఆత్మవిచారంలో ఉంటాం, అందుకని మేము రాలేదని అనుకోవద్దు అని వాక్యార్థ విచారణ సభలకు కూడా వెళ్ళలేదు. విధుశేఖర భారతీ స్వామి వారే నిర్వహించారు. ఇప్పుడు ఆయన ఎక్కువ ఏకాంతంలోనే ఉంటున్నారు. ఉండి ఆత్మవిచారంలో ఎప్పుడూ నేను ఆత్మ అన్న భావన చేత తాను పొందినటువంటి స్థితి, ఆయన ఇంకా కొత్తగా పొందవలసిన స్థితి ఉందని నేను అనను. ఎందుకంటే జ్ఞానము ఆయన శరీరం అయిపోయింది, ఇప్పుడు ఆనంద శరీరం అది. అటువంటి దివ్య శరీరంతో ఏకాంతంలో పరమ వైరాగ్యంతో తపోనిష్టాగరిష్ఠులై ఉన్నారు. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఆయనంతట ఆయనే దర్శనమిస్తూ ఉంటారు. ఈ మధ్యనే నాకు శృంగేరి నుంచి ఒకరు మాట్లాడుతూ చెప్పారు, ఏంటి ఆంధ్రదేశం అంతటి నుంచి కూడా అవధానం చేసేవారందరినీ తీసుకెడితే స్వామివారు వచ్చి కూర్చుని అదంతా కూడా విన్నారు. ఇప్పుడు పంచాంగకర్తల్ని శృంగేరి తీసుకెడుతున్నామని చెప్పి ఆయన నాకు పొద్దున ఫోన్ చేసి చెప్పారు. దానికి కూడా బహుశా స్వామివారు వచ్చి కూర్చుంటారు. కాబట్టి అంతటి మహాపురుషుడు ఆయన సన్యాస స్వీకారం చేసిన అమృతోత్సవ సభలో ఆయన ఉత్తర పీఠాధిపతి నిర్ణయం వరకు, ఆయన ఏకాంతం వరకు, ఆయన వైరాగ్యం వరకు, ఆయన ప్రస్థానాన్ని కేవలంగా విహంగ వీక్షణంగా మాత్రమే పరిశీలించగలం తప్ప ఒక సముద్రాన్ని ఎవరూ తాగలేరు, ఒక సముద్రాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మరి ఎందుకు ప్రయత్నం అంటే అటువంటి మహాపురుషుడి గురించి ఆషాఢమాసంలో నాకేమీ చేత కాకపోయినా చెప్పడానికి ప్రయత్నించడమే జన్మ సార్థక్యమని ప్రయత్నించాను తప్ప ఆయన గురించి చెప్పగలిగిన సాహసం చేయగలిగిన వాణ్ణి అని నేను చెప్పలేదు. అటువంటి మహాపురుషులు పీఠాధిపతులుగా ఉండడం, మనం దర్శనం చేసుకునే అవకాశం కలగడం, వారు మన చాగంటి సత్సంగం యొక్క ఆహ్వానం మేరకి కాకినాడ పట్టణం రావడం, మనందరితో ఉండడం, అనుగ్రహ భాషణం చేయడం, చంద్రమౌళీశ్వర ఆరాధన మనం చూడగలగడం, వారి చేత్తో వారు మనకు అందరికీ ప్రసాదం ఇవ్వడం, విశేషించి వారు మన సత్సంగ సభ్యులు పరమ ఉదార స్వభావం కలిగినటువంటి మోహన్ రావు గారి ఇంట్లో విడిది చేశారు. ఆయన జీవితానికి అది చాలు, ఆయన తరించిపోవడానికి, ఆ దంపతులు తరించిపోవడానికి అది చాలు. వాళ్ళింట్లోనే విడిది చేశారు. కాబట్టి ఇవన్నీ మధురమైనటువంటి స్మృతులు, వెలుతురు మరకలు. వాటిని కూడా ఒకసారి స్మరిస్తూ స్వామివారి పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మనకి తొందరలో ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క దర్శనం కలగాలి అని మనసులో ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.